ఈ సమయంలో ఏమైపోయాడు, వీడు బాడీ లేదు, ఏమైపోయాడు? ఓ ఆ రోజుల్లో కుక్కలు పిల్లల్ని ఎత్తిపోయినట్టు ఆధారాలు ఉన్నాయి పేపర్లో పడి, అలాగే కుక్కలు ఎత్తిపోంటే వీడు చచ్చిపోయాడు కదా, వీడు పీలగా అయిపోయాడు కదా, చిన్న పిల్లలాగా అయిపోయాడు కదా, వీడు కుక్కలు ఎత్తిపోయాని పడేటప్పుడు అయ్యా నాకు కరెక్ట్గా 10 సంవత్సరాలు ఉంటాయేమో. ఈ అనాథ కన్నీళ్ళలో దయదాల్చి నాకు సపోర్ట్ చేసేవాడు ఒక్కడో లేడు, దేవుడు తప్ప. కరెక్ట్గా రాత్రి 12 నా సొంతం మేము బొంబాయి వెళ్ళిపోయింది. నన్ను చూసింది ఎవరు? దైవజనరాలు. ఇప్పుడు దైవజనరాలకి నేనంటే చాలా ఇష్టం. మా దైవజనరాలకి పెళ్లి చేసుకోలేదు. ఆమెకి 80 సంవత్సరాలు దాటి ఉంటాయి. ఆమె నన్ను కొడుకుగా భావించింది, నన్ను చాలా బాగా చూసేది. కొడుకు కంటే అమ్మ కంటే బాగా చూసింది. కాబట్టి ఆమె మీద ఇప్పుడు నా మనసు పడిపోయింది. ఇప్పుడు దైవజనరాలే మా అమ్మ అని. కానీ ఆమె చనిపోద్దని అన్నప్పుడు దైవజనరాలు చనిపోతే పరలోకి వెళ్ళిపోతే నేను తట్టుకోలేను అన్నప్పుడు నాకు ఒక రెక్కలు వచ్చారు. రెప్పపాట్లు ఆకాశానికి వెళ్ళిపోయింది. మరి మీ యొక్క ప్రార్థన దేవుని యొక్క కృపను బట్టి అనేక సాక్ష్యాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు వినబోతున్నారు. మరి ఈ సాక్ష్యం ద్వారా మీరు బలపడతారని ఆశిస్తూ, మీరు దీవించబడతారని ఆశిస్తూ మరి మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. మరి తప్పకుండా దీన్ని పూర్తిగా చూడండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కండి. మరి అంత మాత్రమే కాదు, మంచి సాక్ష్యం కలిగిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మేము దాన్ని మన ఛానల్లో ప్రసారం చేస్తాము. మా కోసం, ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుని పనిలో మనమందరం కలిసి పనిచేద్దాం, దేవుని రాజ్యాన్ని కడదాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎలీసా ఛానల్ వారికి నా నిండు వందనాలు. అలాగే నా సాక్ష్యాన్ని వీక్షిస్తున్న మన సహోదరులకు, దైవజనులకు నా నిండు వందనాలు. ఈరోజు నేను ఎలాగా బ్రతికున్నానో మీ ముందు నిలబడి ఉన్నానంటే నా కొరకు మరణించిన యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము, ఆ శిలువ కృప మాత్రమే. యేసుక్రీస్తు నన్ను ఎంపిక చేయకపోతే, ఆయన కానీ నన్ను పాపం నుండి, చీకటి నుంచి విడిపించకపోతే, నేను నా బాల్యంలో 1980లో నేను చనిపోయి ఉండవలసిన వాడినే. కానీ నేను బ్రతికున్నాను. దానికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప. నేను ఎల్లప్పుడూ ప్రభు అయిన క్రీస్తుకి రుణపడి ఉన్నాను. మేము హిందువులుగా ఉన్నాం. మా అమ్మగారు కులదేవత కనకదుర్గ. నేను ఎక్కువగా హనుమంతుడు, రాముడిని ఇష్టపడేవాడిని. చాలా ఆస్తులు ఉన్నాయి మాకు. ఏమైందో నాకు తెలియదు. బాల్యం నేను చూశాను నా కళ్ళతో. నాకు 3 సంవత్సరాలు ఉంటాయేమో, 4 సంవత్సరాలు ఉంటాయేమో. నాకు చిన్నప్పుడే ప్రతిదీ కూడా జ్ఞాపకం ఉంటాయి. ప్రతిదీ కూడా జ్ఞాపకంలో పెట్టుకుంటాను. విన్నది, చూసింది, ఏదైనా అది నాకు ఇప్పటికీ గుర్తుంటాయి. అలాంటి నేపథ్యంలో మా ఆస్తి అంతా కోల్పోయింది. మా అమ్మగారు ఏడవడం మొదలుపెట్టారు. ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండేది. నేను ఒకరోజు పాకలో ఉన్నాం. అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? మనకి ఇల్లు లేదన్నా, తిండి లేదన్నా, నువ్వు బాధపడుతున్నావు. నేను ఎదిగాక నీ కడుపు నుండి బొవ్వెడతాను, నీకు మంచి ఇల్లు కడతాను అని అంటే మా అమ్మ నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టేది. అలాగేరా అనేది. ఒకరోజు మేము పుట్టింది ఎంఎస్ఎన్ చార్టిస్ట్ పక్కన జగన్నాథపురం ఏరియాలో నేను పుట్టి పెరిగాను. చాలా ఆకలితో ఉన్న మమ్మలను మా అమ్మ మేము కాకినాడ దూదిమిల్లి అనే ప్రాంతానికి వచ్చేసాం. కాకినాడలో అక్కడ పోర్ట్ ఉంటుంది. పోర్ట్ పక్కకి మేము అద్దెకి వచ్చాం. అక్కడ ఉన్నప్పుడు నేను శుక్రవారం విగ్రహార్థన చేసి రాత్రి కాడ పడుకున్నప్పుడు దెయ్యాలు పట్టుకున్నాయి. ఆ దెయ్యాలు పట్టుకున్నప్పుడు నేను ఇంచుమించుగా ఒక నెల రోజులు అన్నం తినలేదు. అంటే నాకు ఏం తినబుద్ధి చేసేది కాదు, నాకేం తెలిసేది కాదు. నేను మనుషుల్ని అప్పటికప్పుడు గుర్తుపట్టేవాడిని, అప్పటికప్పుడు మరలా మర్చిపోయేవాడిని. నాలో భయంకరమైన కళ్ళు వచ్చి, అలాంటి సమయంలో నేను ఏదైనా మాట్లాడదామంటే ఓపిక లేదు, ఇంకా నా శక్తి కోల్పోయింది.
అన్నం ఎప్పుడైతే తినడం మానేశానో నెల రోజులు దాటింది. ఇక డాక్టర్ గారు ఈ అబ్బాయి చచ్చిపోతాడు అన్నారు. కోమలోకి వెళ్ళిపోయాను. అలాంటి సమయంలో మా అమ్మగారికి ఒక సహోదరి పరిచయం. ఆమె నాకు కూడా తెలుసు. ఆమె పేరు దయ్యమని. దయ్యమని ఆ సహోదరి మా అమ్మని చెల్లి అని పిలిచేది. ఆవిడ కొంచెం పెద్ద ఆవిడే. అక్క చెల్లెని అనుకునేవారు. వీళ్ళిద్దరూ కలిసి పనిచేసేవారు. హోటల్లో నీళ్లు పోసేవారు. నేనైతే లాడ్జీలో, ఆ చిన్న వయసులోనే లాడ్జీలో పని చేసుకుంటున్నాను. చిన్నపిల్లల్ని, ఆ రోజుల్లో చిన్నపిల్లల్ని పెట్టుకునేవారు. ఆ లాడ్జీ పైన సెకండ్ ఫ్లోర్లో బహుశా నేను పడుకున్నప్పుడు ఒక దెయ్యం నన్ను పట్టుకుంది. కోమలోకి వెళ్ళిపోయాను. వీళ్ళు ఏం చేశారంటే ఆ దయ్యం అని దేవుణ్ణి నమ్ముకుంది. మా అమ్మ దేవుణ్ణి నమ్ముకోలేదు. మాలో ఎవరు కూడా యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు. యేసుప్రభు కోసం చెప్పినా మేము నిందించేవాళ్ళం, ద్వేషించేవాళ్ళం. యేసుప్రభు దేవుడేంటి మనకు కాదు అనేవాళ్ళం. సరే, మొత్తం మీద మా అమ్మ నా గురించి ఒక సాక్ష్యం చెప్పింది దయ్యమనికి. ఏమనంటే, ఈ సామ్యుల్ బాబు నా చిన్న కొడుకు, అంటే నాకు 3 అన్నయ్యలు, అక్క, తమ్ముడు, నన్ను చిన్నోడని పిలిచింది. ఒక దొరగారు వీడు పెద్ద ఎదిగాక ఈ చిన్నోడు, ఈ సామ్యుల్ బాబు మీకు ఇల్లు కడతాడు, మందిరం కడతాడు, బలమైన అభిషేకం మీ బిడ్డ మీద ఉంటుంది, మంచి పరిచయం చేస్తాడు, ఆంధ్రలోనే కాదు ఇండియాలోనే మంచి పరిచయం చేస్తాడు, ఈ బిడ్డ ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా ప్రార్థన ఫలిస్తుంది, ఈ బిడ్డ ఎక్కడికి వెళ్ళి ఏమి ప్రార్థన చేసినా సువార్త చెప్పినా నశించిపోతున్న వాళ్ళు రక్షించబడతారు, ఈ బిడ్డ మీద దేవుని హస్తం ఉంది అని మా అమ్మకి ఆ దొరగారు చెప్పారంట. ఈ విషయాన్ని చాలాసార్లు మా అమ్మ దీనస్థితిలో ఉన్నప్పుడు ఈ దయ్యమని చెప్పింది. ఈ దయ్యమని అంటే నాకు పెద్దమ్మ అవుతుంది. నువ్వు చిన్నోడు కోసం ఇలా చెప్పావు కదా, మరి వాడు బ్రతకాలి కదా, అంటే ఈ బిడ్డ దేవుని బిడ్డ, ఇప్పుడు దాకా దేవుడిని నమ్మలేదు, మీరు దేవుడిని నమ్మండి అంటే మా అమ్మ ఒప్పుకోలేదు. నీ చిన్నోడు కోమలోకి వెళ్ళిపోయాడు, వీడు చచ్చిపోతే పాచేస్తావా, బుద్ధాన ఉందా నీకు, ఇవాళ శనివారం చర్చి తీసుకెళ్దాం, శనివారం ఉపవాస ప్రార్థనలో ఎంతోమంది బాగుపడతారు అని చెప్పినప్పుడు మా అమ్మ సరే అంది. ఎందుకంటే ఇంకా నేను కోమలో ఉన్నాను, చివరి దశలో ఉన్నాను. శనివారం ఉపవాస ప్రార్థన చర్చికి తీసుకెళ్ళిన వెంటనే నాలో ఉన్న దెయ్యపు శక్తులన్నీ అలా గుళ్ళో అడుగు పెట్టిన వెంటనే నాలో దెయ్యపు శక్తులను బయటకు వచ్చాయి. నేను గిలగిలా కొట్టుకుంటూ పడిపోయానంట. నాకు తెలియదు అది. ఈ దెయ్యాలు వదిలిపోయాక నేను చర్చిలో ఉన్నవాడిని ఎలా చూస్తున్నాను, ఇదేంటమ్మా మనం ఇక్కడ ఉన్నాము అంటున్నాను. నాకు తెలియదు, ఎందుకంటే చిన్నపిల్లవాడిని, నాకు ఇంచుమించుగా 7-8 సంవత్సరాలు ఉంటాయేమో, నాకు తెలియదు, చిన్న పిల్లవాడిని. సరే, ఆ రోజు 4 దెయ్యాలు వెళ్ళిపోయాక ఆ దైవజనరాల పేరు సూర్యకాంతం గారు, అది పెంతెకోస్తు చర్చి. ఆమె ఏం చేసిందంటే నా తల మీద చెయ్యేసి ప్రార్థన చేసింది. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆమె నోట్ల నుంచి ప్రవచనం వచ్చింది, నీ పేరు సమూయేలు, సమూయేలు నువ్వు నా కొరకు జీవించు, నువ్వు యథార్థంగా జీవించు, నాకు సాక్షాత్మే జీవించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే కొన్ని మాటలు వచ్చాయన్నమాట. అసలు మీకు యేసుక్రీస్తుని పరిచయం చేసే ముందు మా అమ్మ చచ్చిపోవాలని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ సూసైడ్ ప్రయత్నం చేసేటప్పుడు జగన్నాథపురం వంతెన దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి 2 గంటలకి పరుగెత్తుకుని వెళ్ళిపోతుంది. నేను ఏం చేశానంటే గోడ ఎక్కి, అంటే మా అమ్మ బయటకు వచ్చేసి ఏం చేసిందంటే, ఒక గేటు, 2వ గేటు, 2 గేట్లు ఉన్నాయి మేము అద్దెకున్న ఇంట్లోకి. ఒకటి ఇంటి గేటు, ఇంటి గేటు తలుపేయలేదు. 2వ గేటు అంటే గోడ ప్రకారంగా ఒక గేటు ఉంటుంది, ఆ గేటు గొల్లుం పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను అమ్మ అమ్మ అని పిలుస్తున్నాను కానీ మా అమ్మ తలుపు తీయలేదు. నేను ఏం చేశానంటే ఆ గోడ ఎక్కి చిన్న స్టూల్ సహాయంతో కిందకు దూకాను. దూకితే ఈ మోకాళ్ళు బెనికింది. చిన్నపిల్లోడు కదా, చాలా హైట్ వచ్చి ఇంచుమించుగా 10 అడుగులు ఎత్తు ఉంటుంది ఆ గోడ. నేను పైనుంచి ఎప్పుడు దూకాను, ఈ మోకాలు కొట్టుకుపోయే, నేను ఇంకా నడలేకపోతున్నాను, కాళ్ళు బెనికాయి. అమ్మా అమ్మ అని నేను చాలా గట్టిగా కేకలేస్తాను కానీ మా అమ్మ ఆగుతలేదు. ఎందుకంటే ఈరోజు ఎలాగైనా చచ్చిపోవాలి అన్న ఆలోచనతో మా అమ్మ పరిగెట్టుకు వెళ్ళిపోతుంది. నేను ఏం చేశానంటే పరుగుని వెళ్ళలేకపోతున్నాను. కింద పాక్కుంటూ ఒక గోడ మీద బల్లి ఎలా పాకుతుందో అలాగే నేను నేల మీద పాక్కుంటూ మొత్తం మీద మా అమ్మ బ్రిడ్జ్ ఎక్కి దూకేసే టైంకి అటు పడిపోవాలి, ఇటు పడిపోతుంది. ఎందుకంటే కాలు సిప్ అయిపోతుంది అక్కడ. దానికి 5 పైపులు ఉన్నాయి నదిలో పడిపోవడానికి. అందులో ఓపెన్గా ఉన్న పైపులు పెట్టారు. ఆ పైపులు ఏం చేస్తుంటే ఇలా స్లిప్ అవడంతో ఆమె ఇలా పడిపోతుంది అనమాట.
4-5 సార్లు పడిపోయింది. ఇంక చివరిసారిగా ఇంకా మా అమ్మ ఎలాగైనా సరే బలవంతంగా దూకడానికి ఎక్కేసింది. దూకేసేటప్పటికి నేను వెళ్ళి ఏం చేశాను, కాళ్ళు పట్టించుకొని అమ్మా అని గట్టిగా ఏడ్చాను. అమ్మా నువ్వు చనిపోవద్దు, నేను ఎదగనే, అమ్మా నువ్వు చనిపోవద్దు, నేను పెంచుతానమ్మా, డబ్బు లేదని బొబ్బ లేదని నువ్వు చచ్చిపోతాను, నేను పెంచుతానమ్మా అన్నాను. ఈలోగా నేను వేసిన కేకలకి అక్కడ చుట్టూ రిక్షా వాళ్ళు ఉన్నారు. ఆ రిక్షా వాళ్ళు అందరూ వచ్చేసి మా అమ్మని పట్టుకొని లాగేశారు. వాళ్ళందరూ బయటకు లాగేసి, అరే అప్పల నరసమ్మ, ఈ చిన్న కొడుకు, నీకు 5 కొడుకులు కదా, 5 కొడుకులు చిన్నపిల్లలు, ఎదిగితే వాళ్ళు బంగారులో చూస్తారు, నువ్వు చచ్చిపోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి మమ్మల్ని రిక్షా మీద ఎక్కించుకొని ఇంటికి దిగబెట్టారు. ఈ తర్వాత నాకు దెయ్యాలు పట్టుకోవడం, తర్వాత దేవుడు నమ్మడం, ఇవన్నీ కూడా నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దృశ్యం గుర్తుకొచ్చింది. అప్పుడు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మోకరించాను కదా చర్చిలో, ఆ దృశ్యం గుర్తుకొస్తుంది. నువ్వు అది మర్చిపోయావా? మీ అమ్మని రక్షించింది నేనే, ఆ రోజు నేను వాడుకుంది నేనే. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నువ్వు నన్ను వాడుకున్నావు కదా అంటే, అవును నిజంగా ఆ రోజు మా అమ్మ బ్రతకడానికి, రక్షించబడ్డానికి దేవుడు నన్ను అలా వాడుకున్నాడు. లేదంటే ఆ రోజు మా అమ్మ చనిపోవాలి. ఇప్పుడు మా అమ్మే దెయ్యం పట్టుకుని నన్ను ఎక్కడ తీసుకొచ్చింది? గుడికి తీసుకొచ్చింది. మా అమ్మ చనిపోవాలి, యేసుక్రీస్తు బ్రతికించాడు. నేను చచ్చిపోవాలి, ఇప్పుడు మా అమ్మను వాడుకొని గుళ్ళోకి రప్పించాడు. నాలోంచి దెయ్యాలు వదలగొట్టాడు, నాకు నిత్య శాంతినిచ్చాడు. ఈ మంగళవారం ఉపవాస ప్రార్థన ఉండేది. నేను అందరికంటే ముందు వెళ్ళి చర్చి ఊడ్చేవాడిని. శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది, అందరికంటే ముందు వెళ్ళి చర్చి కూర్చొని ప్రార్థన చేసేవాడిని. ఆదివారం ఆరాధన అందరికంటే ముందు వెళ్ళి చర్చి ఊడ్చి చర్చిలో మోకరించి ప్రార్థన చేసేవాడిని. ఆ దైవజనుడు నన్ను చూసి చాలా మురిసిపోయేది. ఆవిడ పేరు సూర్యకాంతం గారు. నాయన ఈరోజు సాపలు ఎవరు వేశారు? చాలా బాగా వేశారు, ఇవన్నీ బాగా ఊడ్చారు. ఇంతకుముందు ఈ చర్చి అంతా బూజులతో ఉండేది, చిరాకు ఉండేది, ఎవరు చేశారు అని ఆవిడ అడిగింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, నేను ఒక్కనే బాలుడిని. అందరూ డిగ్రీలు చదివిన వాళ్ళే, అందరూ 25-30 ఏళ్ళు పైబడి ఉన్నవాళ్లే, యవనస్తులే అందరూ ఉన్నాయి. కానీ నేను ఒక్కనే బాలుడిని. ఇంచుమించుగా నాకు సుమారు 10 ఏళ్ళు వస్తున్నాయేమో నాకు తెలియదు. ఆ టర్లో వాళ్ళందరూ ఎవడారంటే, ఈ సమూయేలు బాబు ఇక్కడికి వచ్చాక ఈ మందిరము శుభ్రం చేయడం, సాపలేయడం అన్నీ అతనే చేస్తున్నాడు అన్నారు. ఓహో అలాగా అని చెప్పి ఆమె ఏం చేసిందంటే, మమ్మల్ని అందరినీ ఇద్దరిద్దరుగా గుంపులుగా చేసి సువార్తకు పంపించింది. ఇలా సువార్తకి మేము వెళ్తున్నప్పుడు మేము 10 మందిలో 5 టీములు. నా టీము, నేను ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పానో వాళ్ళు మార్చబడి గుడికి వచ్చేవారు. మిగతా వాళ్ళు 4 టీములు ఉంటాయి, యవనస్తులు, వాళ్ళు 25-30 సంవత్సరాల వయసు ప్రాయం గల వాళ్ళు ఎక్కడికి వెళ్ళి సువార్త చేసినా ఎవరు మారేవారు కాదు. కానీ నేను వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గుడికి వచ్చేవారు. నేను గుడికి రాకముందు ఒక 20 మంది ఉన్నారు, కానీ 2-3 నెలల్లో 100 మంది అయ్యారు. 6 నెలల్లో చర్చి ఫుల్లైపోయి బయటకు వచ్చినవారు. ఇక దైవజనరాలు అడిగేది, ఇంతకీ అమ్మ మీరు, నీ పేరు ఏం పేరు? నా పేరు లక్ష్మమ్మ. నీ పేరు ఏం పేరు? వెంకయ్యమ్మ. నీ పేరు ఏం పేరు? సత్యవతి. ఇలా పేర్లు చెప్తే, ఏమండి మీరు కొత్తగా వస్తున్నారు కదా, మీకు ఎవరు సువార్త చేశారు అని అడిగారు. మా దైవజనులు అడిగితే నా వైపు చూపించారు. ఆ బాలుడు సమూయేలు బాబు. ఈ సమూయేలు బాబు చెప్తే మేము గుడికి వచ్చాం. కానీ ఆ బాబు చెప్తే ఏంటో కానీ, నా కూతురికి పిల్లలు లేరు, ఈ బిడ్డ ప్రార్థన చేశాడు, ప్రెగ్నెంట్ అయింది. నా చిన్న కూతురికి ఒంట్లో బాగాలేదు, ప్రార్థన చేయగానే లేచి కూర్చుంది. మా ఆయన గారు సీరియస్ అండి, ఆపరేషన్ పడుతున్నారు. ఈ బాబు ప్రార్థన చేశాక మా ఆయన ఆపరేషన్ పడదన్నారు. మా జీవితంలో అన్ని అద్భుతాలే. అమ్మగారు, ఈ చిన్నబాబు మీరు పంపారంటే, అవునమ్మా అంటే, ఈ చిన్నబాబు సమూయేలు బాబు మా ఇంటికి వచ్చాక మా ఇంట్లో అప్పులు పోయాయి, మాకున్న కష్టాలు పోయాయి, మాకు ఎప్పుడు నెమ్మది ఉండేది కాదు. ఇప్పుడు ఈ బిడ్డ వారం మా దగ్గరకు వస్తున్నాడు, మీరు పంపుతున్నారంట. మా జీవితమే కాదు, మా వీధిలో అందరూ కూడా యేసుబాబుని తెలుసుకోవడం కారణం ఈ బిడ్డే అని అన్నప్పుడు, ఈ మిగతా 4 గ్రూపులు అంటే వాళ్ళు 80 గ్రూప్ వాళ్ళకి కోపం వచ్చింది. మనము ఎందుకు పనికిరామా, వీడి వల్ల మనం అవమాన పాలయ్యాం, మనం సువార్త చేస్తున్నాం, ఎవడు మారతలేదు. కానీ ఈ చిన్నోడు, ఈ సమూయేలు బాబు వల్లే అద్భుతాలు జరుగుతున్నాయి. ఈడేదో రోజు
మన చర్చిలోంచి వెళ్ళిపోవాలని వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు. సరే, మొత్తం మీద వాళ్ళు ఎప్పుడు కూడా నా మీద విసుగు చూపు చూసేవారు. నేను చిన్నపిల్లవాడిని, హోటల్లో పనిచేసుకునేవాడిని, గుళ్ళోకి వచ్చి అప్పుడప్పుడు పడుకునేవాడిని. డైలీ కాదు, అప్పుడప్పుడు శనివారం లేదా ఆదివారం అప్పుడప్పుడు వచ్చి పడుకునేవాడిని. అయితే ఒకరోజు మేము దేవుడిని నమ్మకముందు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. నేను నా పాపాలు క్షమించని సంవత్సరం ఏడ్చానండి. సంవత్సరం తర్వాత, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఇక మీదట ఏ పాపం చేయకు, యథార్థంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు, నీవు నా దాసుడివై యుందువు అన్న మాటలు ఆకాశంలో దర్శనం. నాకు దైవజనులు అపోస్తుల కార్యం 2:38 చూపించారు. నువ్వు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్యం పొందాలి అన్న వాక్యము వారు చూపించారు. అప్పుడు నేను కూడా బాప్యం పొందపోతాను, నరకానికి వెళ్ళిపోతాను, ఏడుస్తూ ఉన్నాను. ఎందుకంటే నా పాపాలు క్షమించబడ్డాయి. నేను చర్చలో సాక్ష్యం చెప్పాను, కానీ వాళ్ళు బాప్తిసం ఇవ్వడానికి నిరాకరించారు. ఎందుకంటే నువ్వు బాలుడు, నీకు 10 ఏళ్ళు నిండలేదు, నువ్వు ఇంకా బాలుడివే, ఇంకా 8 సంవత్సరాలు రావాలి, నీకు 18 ఏళ్ళు అసలు మేము బాప్తిసం ఇవ్వన్నారు. అప్పుడు నేను ఏం చేశానంటే గబగబా మసి తీసుకొని మీసానికి ఇలా రాసుకొని, ఇదిగో నాకు మీసాలు వచ్చాయి, నాకు బాప్తిసం ఇస్తారు లేదన్నప్పుడు వాళ్ళు అందరూ నవ్వుకున్నారు. నువ్వు చిన్నపిల్లవాడవయ్యా. సరే, దైవజనురాలు అన్నారు, సామ్యుల్ బాబు మంచోడు, నిలబడతాడులే, పడిపోడులే, బాప్తిసం ఇచ్చేయండి అన్నారు. అప్పుడు నాకు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చారు. నేను బాప్తిసం ఎప్పుడైతే పొందానో నా హృదయం చాలా తేలికైపోయింది. ఒక బలమైన హస్తం నా మీదకి వచ్చింది. ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు ఒక హస్తం నా మీదకి వచ్చి, నా కుమారుడా, నేను నీకు తోడై ఉన్నాను, నీకేం కావాలి అని అడిగినప్పుడు, ప్రభా నాకేం వద్దు కానీ నాకు చదువు కావాలన్నాను. నాకు బైబిల్ చదవాలని ఉంది, కానీ మా అమ్మ చదువుకొని ఎవరు బాగుపడ్డారా అంటుంది. ప్రభా నాకు చదువు కావాలి అంటే నువ్వు బైబిల్ కొనుక్కో అన్నారు. నేను రాజా రామ్మోహన్ రాయ్ రోడ్లో ఉడిపి దుర్గా లాడ్జి కానీ ఇప్పటికీ ఉంది అది. అందులో నా జీతం 15 రూపాయల నెలకి. ఆ 15 రూపాయల జీతం తీసుకొని దేవుడికి ఇచ్చేసాను. అంటే చందాగా మొదటి జీతం దేవుడికి ఇచ్చేసాను. రెండో జీతంలో సగ భాగం దేవుడికి ఇచ్చేసాను. మళ్ళీ జీతం వచ్చాక 15 రూపాయలతో బైబిల్ కొన్నాను. నాకేంటంటే దేవుడికి అందరూ 10% ఇస్తారు, కానీ మనం 50% ఇవ్వాలనేది నేను నేర్చుకున్నాను. నాకెవరు చెప్పలేదు, కానీ నా మనసు అలాగే అనిపించింది. నేను ఇచ్చేవాడిని. చర్చికి అందరికంటే ముందు వెళ్ళేవాడిని. తొలి అడుగు నాదే, చివరి అడుగు కూడా నాదే. చర్చిలో ముందెళ్ళి శుభ్రం చేసి సాఫ్లు వేసేవాడిని, మోకరించి ప్రార్థన చేసేవాడిని. దేవుని హస్తం వచ్చి నా నెత్తి మీదకి వచ్చి నన్ను అభిషేకించి నాతో మాట్లాడేది. చాలా అద్భుతంగా మాట్లాడేవాడు. నేను ఆ ప్రభావం అనుభవించినప్పుడు నాలో గొప్ప సంతోషం వచ్చింది. అంత సంతోషం కాదు, అది ఊహించలేని ఆ సంతోషం. నాకు అలాంటి సంతోషం అమ్మ దగ్గర కానీ ఈ లోపల ఎక్కడ నాకు దొరకదు. అది అంత గొప్ప సంతోషం. మరి అలాంటప్పుడు నేను ఆ ప్రభువు నన్ను అభిషేకించి, నేను నిన్ను అభిషేకించాను, నువ్వు నా దాసుడు అని ప్రతిసారి నాకు ఆ శబ్దం వినపడేది. ఆ చెయ్యి నా మీదకి వచ్చినప్పుడు నా ఒళ్ళంతా కూడా చెమటలు కంపి ఒక అద్భుతమైన సంతోషం నాలో కలిగేది అనమాట. చర్చికి ముందు వెళ్ళేవాడిని. చివరిలో ఆ చాపలు చుట్టేసి శుభ్రం ఊడ్చి చర్చిలను బయటకు వచ్చేవాడిని. దేవునికి ఇచ్చే విషయంలో 50%, వచ్చే విషయంలో నెంబర్ 1 ఫస్ట్ నేను ఉండడంలో దేవుడు శబాస్, చర్చిలో ఎప్పుడు ఇలాగే చెయ్యి, నీ దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా అలాగే ప్రకటించు అని నాకు ప్రభు చెప్పడం, నేను వినడం, నాకు తెలియని వయసు. ఆ సందర్భంలో నేను ఏం చేశానంటే వచ్చేసి నేను బైబిల్ 15 రూపాయలు కొనుక్కొని బైబిల్ తెరువు అన్నాడు. బైబిల్ కొన్నాను. ఆ రోజుల్లో 1980లో బైబిల్ ఖరీదు 15 రూపాయలు మాత్రమే. 15 రూపాయలు బైబిల్ కొని ఇలా తెచ్చాను. నాకు ఆ స్వరం పడుతుంది, ప్రభు దీన్ని ఎలా చదవాలి, నేను చదువుకోలేదంటే నువ్వు బైబిల్ తెరువు అని వస్తుంది. అప్పుడు బైబిల్ తెరిచాను. తెరవగానే నా కళ్ళ ఎదుట ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం వచ్చింది. నేను దాన్ని వెంటనే చదివాను. 5వ దూత బోరబోదగా ఆకాశం నుండి రాలిన ఒక నక్షత్రం చూచి తిని అనే ఆ మాట నాకు నేనుగా చదివేశాను. అరే ఇదేంటి ఇంత బాగా చదివేశానని మళ్ళీ చదివాను. అప్పుడు ఆ నక్షత్రం నువ్వే, నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను దీవిస్తున్నాను అన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. అక్కడి నుంచి బైబిల్ మొత్తం వారం రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేశాను. చాలామంది చూసి ఆశ్చర్యపోయారు. అరే అసలు స్కూల్కి వెళ్లకుండా చదువులేని ఈ వ్యక్తి ఇంత బాగా ఎలా చదువుతున్నాడని
చాలామంది ఆశ్చర్యపోయేవారు. నేను చర్చిలోకి వెళ్ళినప్పుడు కూడా బైబిల్ త్వరగా చదివండి, వేగంగా చదివ్వండి. అందరికంటే ముందు వాళ్ళు చెప్పే కొటేషన్స్ నేను తీసి చదివినప్పుడు సేవకులు అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. అరే ఈ బాలుడు ఇంత బాగా చదువుతున్నాడే. డిగ్రీ చదివిన అక్కలు ఉండేవారు, రెప్కా, చాలామంది ఉండేవారు, రెప్కా, ఎస్తేరు, మేరీ, వీళ్ళందరూ ఫస్ట్ కూర్చొని వాక్యం చెప్పేటప్పుడు దైవజనులు కూడా టప్పని తీసేవారు. ఇప్పుడు నేను తీయడంతో వాళ్ళు దిగాలైపోయారు. ఒరే తమ్ముడు, నీకు న్యాయమేనారా? ఎప్పుడు మేమే చదివేవాళ్ళం, మేము డిగ్రీ చదివాం, అసలు నువ్వు స్కూల్కి వెళ్ళలేదు, ఇంత బాగా చదువుతున్నావు, ఈ జ్ఞానం ఎక్కడది అని అంటే నాకు క్రీస్తు ఇచ్చాడు, నేను పరలోక పాఠశాలకు వెళ్ళి చదువుకున్నాను అన్నప్పుడు, ఒరే నిజమేరా, నీ చదువు ముందు మా డిగ్రీలు ఎంతరా అన్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. చాలామంది పోలీసులు నన్ను ఇంటర్వ్యూ చేశారు, చాలామంది అధికారులు గనులైన వాళ్ళు చదువుకుని ఇంటర్వ్యూ చేసి పలానా వాక్యం అన్నప్పుడు నేను తీసి చదివినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ప్రియులారా, ఇలాంటి జీవితంలో మా అమ్మ ఒకరోజు నాతో వచ్చి అన్నది, నాయన మేము బొంబాయి వెళ్ళిపోతున్నాం, మరి నువ్వు అక్కడే ఉంటావు, నువ్వు దేవుడు నమ్మేవు కాబట్టి ఇంట్లోకి రావద్దని మీ పెద్దనయ్య వెలివేశాడు అని అంటే, నేను ఇంట్లోకి వెళ్తే నేను ఎప్పుడైతే బాప్యం పొందానో మా పెద్దని పేరు శంకర్రావు, నువ్వు ఇంటికి వచ్చా చంపేస్తాను అన్నాడు. దైవజను నిజంగా చెప్తున్నాను ప్రియులారా, 45 సంవత్సరాలు అయింది నేను ఇంట్లోంచి బయటకు వచ్చి, బాల్యంలోనే బయటకు వచ్చాను. ఇప్పటికీ నాకు ఇల్లు తెలియదు, నాకు అన్నీ ఆయనే. నేను ఫుట్పాత్ మీద పడుకునేవాడిని, వర్షం వచ్చేది అనుకోండి, చిన్న ప్లాస్టిక్ పేపర్ కొనుక్కొని ఆ పేపర్ కప్పుకొని పడుకునేవాడిని. చాలా కష్టాలు పడ్డాను. ఇలాగ ఉన్న నేపథ్యంలో మా అమ్మ మా వాళ్ళందరూ బొంబాయి వెళ్ళిపోయారు. మా పెద్దన్నయ్య అప్పటికే పెళ్ళయింది, మా వదిని పిల్లలు ఉన్నారు, వాళ్ళు కాకినాడలో వేరే చోట ఉండేవారు, వాళ్ళకి నాకు సంబంధం లేదు. నేనైతే గుడికి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో మా దైవజనరాలు ప్రభు పిలుపు అందుకుని పరలోకి వెళ్ళిపోయారంట. అది నా దర్శనం. మా అమ్మ లేకపోతే నేను ఉండలేను. నా సొంత అమ్మేమో బొంబాయి వెళ్ళిపోయింది, నన్ను చూసింది ఎవరు? దైవజనరాలు. ఇప్పుడు దైవజనరాలకి నేనంటే చాలా ఇష్టం. మా దైవజనరాలకి పెళ్లి చేసుకోలేదు, ఆమెకి 80 సంవత్సరాలు దాటి ఉంటాయి. ఆమె నన్ను కొడుకుగా భావించింది, నన్ను చాలా బాగా చూసేది, చాలా ప్రేమగా చూసేది, కొడుకు కంటే అమ్మ కంటే బాగా చూసేది. కాబట్టి ఆమె మీద ఇప్పుడు నా మనసు పడిపోయింది, ఇప్పుడు దైవజనరాలే మా అమ్మ అని. కానీ ఆమె చనిపోద్దని అన్నప్పుడు నేను తట్టుకోలేకపోయాను. నేను ఏడుస్తున్నాను కలలో, ప్రభా దైవజనరాలు చనిపోతే పరలోకి వెళ్ళిపోతే నేను తట్టుకోలేను అన్నప్పుడు నాకు ఒక రెక్కలు వచ్చి ఆ రెక్కలతోటి రెప్పపాట్లు ఆకాశానికి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయానో ఆ ఆకాశం అంచున క్రీస్తు గిరిజాల తాళ్ళతో నిలబడి ఉన్నాడు. అది ముఖం ఇలా కోలగా ఉంది, నేను ఇప్పటికీ మర్చిపోలేను. అది నా బాల్య దశలో ఏమో క్రీస్తును ఆ స్వరూపాన్ని చూస్తూ నేను ఏలబడి రెక్కలతో ఎలాగెలా కొట్టుకుంటున్నాను. ప్రభు అంటున్నాడు, నా కుమార్తె యాత్ర ముగించబడింది, ఇప్పుడు నీది స్టార్ట్ అయింది, నువ్వు భూలోకానికి వెళ్ళి నా కోసం బూది గంతముల వరకు సాక్షిగా ఉండు. వెళ్ళానుగానే నేను పైనుంచి కిందకు వచ్చాను. నేను కిందకు వచ్చాక మా దైవజనరాలు చనిపోయింది, ప్రభు నన్ను నిద్రించాక నాకు ఇక కష్టాలు స్టార్ట్ అయ్యాయి. నాకు ఈ చెయ్యి చెగ్గొడ్డ వేసిందండి, చెగ్గొడ్డ వేస్తే టుప్పని సిరిగింది, ఇందులోంచి సీమ కారుతుంది కానీ పలుకు లోపల ఉండిపోయింది. ఇంచుమించుగా 1 నెల రోజులు అన్నం తినలేదండి. ఈ చర్చిలో ఉన్న వాళ్ళకి నా మీద చాలా పాగా ఉంది, ఎందుకంటే దైవజనరాలు అయితే భయం ఉండేది. ఇప్పుడు దైవజనరాలు చనిపోయాక నా వెనకాల 90 ఉన్నారు యూత్, వాళ్ళు నా మీద పక్కపెట్టారు ముందు నుంచే. వీడు ఎలా చెప్తాడో చూద్దాం, వీడు ఎలా సేవ చేస్తాడో చూద్దాం, వీడు గొప్ప సేవ చేస్తాడని చెప్పుకున్నారు కదా, మొన్నటిదాకా బైబిల్ చదివి గొప్పగా నిరూపించుకున్నాడు కదా, ఇప్పుడు చూద్దాం వీడు ఎలా బ్రతుకుతాడని చెప్పి నాకు టీ ఇచ్చేవారు కాదు, చర్చిలు ఉండేవాడిని అన్నం పెట్టేవారు కాదు. 10 రోజులు 20 రోజులు ఎట్లా మాట పడిపోయింది. అన్నా 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 అంటే ఇంత అన్నం పెట్టు అన్న అంటే పెట్టేవారు కాదు. ఒరే చచ్చిపోరా చచ్చిపో అని కొట్టేవారు అనమాట. నేను అలాగే వర్చుకునేవాడిని. అందరూ టీ తాగిపోయిన ఎదుర్కొంటా, అన్న కొంచెం టీ అన్నానంటే ఇచ్చేవారు కాదు. 30 రోజులు అయింది, నోరు పడిపోయింది. చూపు అయితే అలా చూస్తాను కానీ నోరు లేదు, మాట లేదు. మెల్లిగా చెయ్యెత్తి అన్న కొద్ది టీ అన్న కొంచెం అన్నం పెట్టు అన్న అంటే అమ్మ లేదు, నన్ను చూసేవాడు అన్న లేడు, ఎవరు లేరు, మీరే కదా నాకు అని కొంచెం అన్నం పెట్టండి, కొంచెం టీ ఇవ్వండి అంటే ఒరే చచ్చిపోరా చచ్చిపోరా అని వాళ్ళు రకరకాలుగా నిందించేవారు. ఆ సమయంలో నేను ఆ చర్చిలో పడే బాధ ఇంత అంతా కాదు. ఈ చెయ్యి కూలిపోయింది, ఒరే ఆ చర్చి శనివారం చర్చిలో ఆరాధన జరగాలి,
అప్పుడు ఆరాధన చేసేవారు కాదు. చర్చి జరగాలంటే ఈ చెయ్యి కంపు వచ్చేస్తుంది చర్చిలో, రే బయటకు పోరా, చర్చి అయ్యకు పడుకుంది కానీ అనేవారు. ఎక్కడ లేగను అన్నం లేదు. వాళ్ళు ఏం చేసేవారంటే చాపతోటి చిరిగిపోయిన చాప ఉందో చాప పడుకుంటే ఇలాగా ఒక గొడ్డుని లాగుతారు చూడండి, అలాగ బరబర లాక్కొచ్చి ఇలా తన్నువారు అనమాట, పోరా అని. ఆ గుమ్మం నుంచి అలా పడిపోండి. అవతల గుమ్మం ఉంది, యువతల గుమ్మం ఉంది. యువతల గుమ్మం నుంచి వచ్చేవారు అందరూ. అవతల గుమ్మలో నేను ఇలా పడిపోయి ఉన్నాను. చర్చ అయిపోయింది, కానీ ఎవరు కూడా నన్ను చూడలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఎవరన్నా చూస్తే ఈ అబ్బాయి ఎవరు అనేవారు. ఎందుకంటే 30 రోజులు దాటింది అన్నం తిని, పీలగా అయిపోయాను, నల్లగా అయిపోయాను, బొగ్గు కంటే నల్లగా అయిపోయాను. విలాప వాక్యంలో ఏదైతే ఉంటుందో అది నా జీవితంలో జరిగింది. నాకు అంతా కన్నీళ్ళు, అన్నీ బాధలే. నిజంగా ఆ టర్న్లో వాళ్ళు అలాగ తోసేయడం, ఆ చర్చి అయిపోయాక మళ్ళీ లోపల పెట్టడం, మళ్ళీని ఆదివారం మళ్ళీ చర్చి కదా, ఆ చర్చిలో మళ్ళీ నన్ను లాగాలంటే నిజంగా మీరు నమ్మండి, అది తాటేకి చర్చి. నా మీద నుంచి జర్లెళ్ళి, నా మీద నుంచి తేలిళ్ళి, కానీ నాకెవరు ఏ సహాయం చేసేవారు కాదు. వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు చచ్చిపోతానని చూశారు. కనీసం నా మీద జాలి పడ్డవాడు ఒక్కడో లేడండి. ఇప్పుడు ఉన్నాడండి, ఆ పాస్టర్ గారి పేరు జాన్ మోసే. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. మిగతా వాళ్ళు ఏమయ్యారో నాకు తెలియదు, కానీ అతను ఇప్పటికీ ఉన్నాడండి, బ్రతికే ఉన్నాడు. అతను ముసలాడు అయిపోయాడు. ఈ సాక్ష్యం ఆయన చాలామందికి చెప్పాడంట. నేను ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాను. అన్న 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 కొంచెం అన్నం పెట్ట, కొంచెం టీ ఎత్తే నాకు కొంచెం ప్రాణం వస్తుంది అన్నంటే, లేదురా నీకు పెట్టకూడదురా, చాలా క్రూరంగా. మీరు నమ్మండి, చచ్చిపోయిన కుక్కను కర్రతో ఎలా గెంటేస్తారో అలా నన్ను గెంటేశారు. ఎందుకంటే ఎముకలు తప్ప నాకేమీ లేదు నా ఒంట్లో. అలాంటి సమయంలో వాళ్ళు చూశారు, దూరం నుంచి కంపు వచ్చేస్తుంది, సార్ ఇటు చచ్చిపోంటాడు, మెదులుతా లేదు అన్నారు. ఈలోగా డాక్టర్ గారు వచ్చి దూరం చూసి ముక్కుకి ఇలాగ అడ్డు పెట్టుకొని, కంపు వచ్చేస్తుంది, ఇటు చచ్చిపోయాడు వీడు అంటే, కొంచెం కొంచెం మెదులుతుందని ఇలాగా వీడు మెదులుతున్నాడు, ప్రాణం ఉంది, ఖచ్చితంగా వీడు ఈ రాత్రి చచ్చిపోతాడు, ఎందుకంటే వీడు తినలేదు కదా, అన్నం లేదు కదా అంటే, మా చర్చిలో ప్రెసిడెంట్ ఉండేవాడండి, ఆయన పేరు ఆర్టీఓ సూపరింటెండెంట్ జేవిల్ రాజు. ఆయన రిటైర్డ్ అయిపోయాడు. ఆయన ఏమన్నారంటే, వీడికి అన్న కొంచెం పెట్టలేపారంటే, వద్దండి ఇంకా ఆవిడ పెడితే బతుకుతారు, వీడు బతకూడదు, ఎందుకంటే వీడికి నాన్న వాళ్ళు ఎవడో లేడు, వీడి తండ్రి ఎవడో తల్లి ఎవరో, తల్లి ఏమో బొంబాయి వెళ్ళిపోయింది, వీడు బ్రతకూడదండి, వీడు చచ్చిపోవాలి అంటే, అలాగెందుకు, అది పాపం అది అన్నాడు ఆయన. అయినా కానీ వాళ్ళు ఏం పెట్టలేదు. ఆ తర్వాత వాళ్ళు సమ్మతి తెచ్చారు రాత్రి కాడ, తెల్లారితే సమ్మతి చేసేద్దామని. ఆ తెల్లారేటప్పటికి ఎలుగొచ్చేటప్పటికి యేసుప్రభు కత్తట్టుకొని వచ్చి, శబాస్ నాయన, నువ్వు నా కొరకు భలే నిలబడ్డా నువ్వు అని ఆయన అనడం. ఏం ప్రభువా నీకు ఇప్పుడు జాలి కలిగిందా అని అంటే, అవును నాయన, నీ విశ్వాసం ఎంతో నేను కౌంటింగ్ చేశాను, మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉన్నావు, 10 దినములు నీకు శ్రమ కలిగి మరణం దాకా నమ్మకంగా ఉండు, నేను నీకు ప్రతిఫలం ఇస్తానని ప్రకటన గ్రంథం 2:10 ఉన్న ప్రకారంగా నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను దిగొచ్చానని ఈ చెయ్యట్టుకొని ఎలా కోసాడండి, ఎలా తీసాడు, ఇందులో ఉన్న పలుకు ఎలా తీసేలా ఇలా 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 ఇచ్చినాడు. నేను చూశాను, నేను ఎలాగన్నాడండి, అబ్బా అన్నాను, ఎలాగన్నాడు చూడు అనగానే నా చెయ్యి బాగుపడిపోయింది. ఇప్పుడు కూడా మచ్చలేదు. నిజంగా ఇది కుళ్ళిపోయిందన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పటికీ వాళ్ళు కొంతమంది బతికున్నారు. ఇది బాగు చేశాడు క్రీస్తు అనడానికి ఆధారాలు ఉన్నాయి, కానీ మచ్చలేదు. అద్భుతం ఏంటంటే, ఆయన నా చెయ్యి ఎప్పుడైతే ఇలా పట్టుకొని బాగు చేశాడో నేను మరలా పుష్టిగా ఉన్నాను. వాళ్ళు తెల్లటడికి వచ్చేసి ఇటు చచ్చిపోయాడు కదా అని చెప్పి వెతుక్కుంటున్నారు, కానీ నేను లేను అక్కడ. నాకు ఆకలి వేసేస్తుంది. ఎప్పుడైతే దర్శనం వచ్చిందో నాకు ఎప్పుడైతే ఆకలి వచ్చేసి 5 గంటలకు అప్పుడే కొట్లు తీశారు, హోటల్ తీశారు, ఏమైనా టీ తాగుదాం, ఏమైనా తిందామని ఎత్తుక్కుంటాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఆ రోజుల్లో 10 పైసలు ఉంటే 4 ఇడ్లీ వస్తాయి. 5 ఇడ్లీ ఇచ్చేవారు ఆ రోజుల్లో 10 పైసలకి, కానీ 10 పైసలు కూడా లేవు. నేను వెతుక్కుంటాను, ఎక్కడన్నా ఎవరైనా తెలిసిన ఉంటే, అన్న 4 ఇడ్లీ ఇప్పించు, ఆ ఇడ్లీ తింటాను, టీ ఇప్పించు, తాగుతాను అన్నామని ఆకలి విపరీతంగా వచ్చేస్తుంది. ఎందుకంటే 2 నెలలైంది నేను అన్నం తిని, టిఫిన్ తిని. ఈలోగా వీళ్ళు వచ్చి ఎత్తుక్కుంటున్నారు. ఈలోగా చర్చి దగ్గరికి వచ్చి, ఈ సమయంలో ఏమైపోయాడు వీడు, బాడీ లేదు, ఏమైపోయాడు, ఓ ఆ రోజుల్లో కుక్కలు పిల్లల్ని ఎత్తిపోయినట్టు
ఆధారాలు ఉన్నాయి పేపర్లో పడి. అలాగే కుక్కలు ఎత్తుపోంటే వీడు చచ్చిపోయాడు కదా, వీడు పీలగా అయిపోయాడు కదా, చిన్న పిల్లలాగా అయిపోయాడు కదా, వీడిని కుక్కలు ఎత్తుపోయాని వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఈలోగా వెనకాలకు వచ్చి అన్నయ్య అన్నా అన్నా అంటే ఉండరా ఆడేమైపోయాడా అంటే వాళ్ళ వెనకాల ఉన్నాను నేను. వాళ్ళు నన్ను అనుకుంటలేదు. అన్నా నేను అంటే నువ్వా నిజమా అన్నారు. చూసి అరే నువ్వు చాలా పుష్టిగా ఉన్నావే, నువ్వు నిజంగా సమూయేలు బాబు అంటే అవును, నా దేవుడు నా వాగ్దానాలను గుర్తు చేసుకున్నాడు, నన్ను బ్రతికించాడు, దేవుడు ఎంత గొప్ప నిరూపిస్తానన్నాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నేను చర్చి మానలేదు. మా దైవజనరాలు చనిపోయాక మాకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఇది మొదటి కష్టాలు. రెండో కష్టం, నేను చర్చి శుభ్రం తుడిచేసి సాపులేసి ఆదివారం ప్రార్థన చేసుకుంటున్నాను. ఈలోగా అందరూ వచ్చారు, ఆరాధన జరిగింది. 5 అయ్యేటప్పటికి ముగింపు అయ్యాక ఆగు అన్నారు. నన్ను ఆపారు అందరూనే, ఆగు. దైవజనరాలు చచ్చిపోయినప్పటికీ 5 నుంచి 6 నెలలు అయింది. ఇందులో చందా 25 నుంచి 30,000 రూపాయలు ఉండాలి. ఇందులో 2,000 ఉన్నాయి. ఎక్కడ పెట్టావు? చర్చికి ముందు వచ్చింది నువ్వేనా? అవునండి నేనే. ఊడ్చింది నువ్వేనా? నేనే. చాపలేసింది నువ్వేనా? నేనే. ఇందులో డబ్బులు వేయి అని అడిగాను. అయ్యా నాకు తెలియదు. పట్టం కొట్టారండి. ఇలా కొడితే ఇలా పళ్ళు ఊడిపోయినమాట అండి. మామూలు కొట్టలేదండి, ఈ పక్కన కొట్టారు. కాలు పట్టుకుని ఇలా పైకి ఎలా నిలదీశారు, ఇలా పైకి తీసి కాలుతో తన్నారండి. అది దప్పని పడండి, అంతా బ్లడ్ అనమాట, అంతా రక్తమే. ఎప్పరా అన్నారు. చర్చిలో వాళ్ళు కొడుతున్నారండి నన్ను, బయట వాళ్ళు కాదు, చర్చిలో వాళ్ళే. పాస్టర్ గారు వాళ్ళు సపోర్ట్ చేస్తే విశ్వాసులు కొడుతున్నారు. ఈలోగా స్కాడ్ వాళ్ళు వచ్చారు. 210 ఫోల్డేషన్ కొంతమంది పిలిచారు. అతని పేరు సల్మాన్ రాజు, నా బాగా గుర్తు. అతను కూడా నిన్ను మీ ఇంట్లో వెళ్ళిపోమన్నారా? అవునండి. ఎందుకు వెళ్ళిపోమన్నారు తెలుసా? నువ్వు యాదవ్ కాబట్టి, దొంగోడు కాబట్టి వెళ్ళిపోమన్నారు. అవునా అంటే కాదండి అన్నాను. మళ్ళీ కొట్టారు. కాలు కట్టుకొని 210 ఫోల్డేషన్కి 2 కిలోమీటర్లు కొట్టుకుంటూ తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పితే రాత్రి అంటే సాయంత్రం 6 గంటలకు అప్పచెప్పితే రాత్రి 12 గంటల దాకా లాఠీ చార్జ్ చేశారు. బట్టలు ఇప్పిస్తారు, కొట్టారండి నన్ను. మామూలు కొట్టలేదు, చాలా దారుణంగా కొట్టారు. అంత రక్తమేనండి. చెప్పు ఎక్కడ పెట్టావు? ఎందుకంటే ఆ చర్చిలో మేము మొత్తం 10 మంది ఉంటాం. ఆ 9 వయసులో ఉన్నవాళ్ళే. ఒకడికి 25, ఒకడికి 30. వాళ్ళందరూ ఒకడు డిఎస్పి కొడుకు, ఇంకొకడు టీచర్ అమ్మ కొడుకు, ఇంకొకడు పోలీస్ వాళ్ళ తండ్రి కొడుకు. వీళ్ళందరూ పోలీసుల కొడుకులు, హోదా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ తండ్రులు వచ్చి మా కొడుకుల్ని కానీ అనుమానిస్తే ఊరుకోమన్నారు. మరి నాకెవరున్నారు? నేను ఒక అనాథని, నేను జొత్త బాలుని, అనాథని. మా అమ్మ లేదు, నాకైతే నాయన లేడు, ఎవరూ లేరు, నాకంతా కన్నీళ్ళే. అందుకని అందరూ కలిసి వీడే చేసాడు అన్నారు. ఎందుకంటే చర్చిలో నాతో పడుకున్న వాళ్ళు కూడా నా మీదే కేసు పెట్టారు. వీడే దొబ్బేటండి, వీడందరికంటే ముందు వచ్చింది వీడే, సాపలేసింది వీడే, డబ్బులు తీసింది వీడే అన్నారు. అందుకని అది బలం అయిపోయింది. కాబట్టి వాళ్ళకి చాలా దారుణంగా కొట్టారు. వాళ్ళు కొట్టేటప్పుడు అయ్యా నాకు కరెక్ట్గా 10 సంవత్సరాలు ఉంటాయేమో. ఈ అనాథ కన్నీళ్ళలో దయదాల్చి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కడో లేడు, దేవుడు తప్ప. కరెక్ట్గా రాత్రి 12:30 అయ్యింది. దైవజనరాలు వెంకటేష్ అనే తన మేనల్ని పెంచుకుంటుంది. ఆ మేనల్లుడు అనేవాడు సినిమాకి వెళ్ళి వచ్చాడు. వాడు మార్వన్స్ పొందలేదు. వాడు వచ్చి అంటున్నాడు, డైరెక్ట్గా పొలిటింగ్కి వచ్చాడు. సామిల్ బాబు జైల్లో పెట్టారంట అని అడిగాడు. అవునా అన్నారు. ఎందుకు పెట్టారని అడిగాడు. ఆడు దొంగతనం చేశాడు. ఊరికండి, దొంగతనం ఆడు చేయలేదు, ఆడు నీతిమంతుడు, ఆ డబ్బులు తీసింది నేను, ఇదిగో అన్నాడు. వెంటనే పోలీస్ స్టేషన్ దిగాలైపోయారు. నన్ను కొట్టించిన ఈ చర్చిలో ఉన్న వాళ్ళు కూడా బేకబేకలు అయిపోయారు. అదేంటండి అంటే అవును. ఎందుకు అలా జరిగింది? అవును, ఇతను ఏ తప్పు చేయలేదు. అప్పుడు డిఎస్పి గారు, పోలీసులు ఇలా దండం పెట్టారు నాకు. బాబు అన్యాయంగా కొట్టావు. అసలు అతన్ని నువ్వు తీసేవని అనలేదు అతన్ని, కానీ అతను వచ్చి తనకు తాను ఒప్పుకున్నాడు. నిర్దోషిని కొట్టాము బాబు, మమ్మల్ని శపించుకున్నప్పుడు నేను అన్నాను, మీరు కొట్టిన దెబ్బలో శిలువలో ఉన్న నా క్రీస్తు తగిలాయి, నాకు తగలలేదు, గుడ్ బై అని నేను వెంటనే బొంబాయి వెళ్ళిపోయాను. ఇక ఈ చర్చి సుఖం లేదు, దైవజనరాలు అయితే లేదు, ఎవరికి భయభక్తులు లేవు, కాకినాడలో ఉండకూడదని నేను వెంటనే బొంబాయి వెళ్ళిపోయాను. నేను 1981 లాస్ట్లో అంటే 82 వస్తుంది. నేను బొంబాయి వెళ్ళడానికి నాకు టిక్కెట్ 65 రూపాయల లేదు 55 రూపాయలతో నేను టిక్కెట్తో వెళ్ళిపోయాను. బొంబాయి వెళ్ళిపోయాను.
అక్కడ మా చిన్నన్నయ్య, మా రాజన్నయ్య, రెండన్నయ్య, అక్క, అమ్మ అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే గోరిగం ఈస్ట్లో ఒక ఇంట్లో పనులు పెట్టారు. వాళ్ళకి నడివయసు వచ్చిందే, వాళ్ళకి పిల్లలు లేరు. నేను అన్నాను, ఏమంటే ఇదేంటి బచ్చా నహీ హే అన్నారు. హమ్లోకి బచ్చా నహీ హే అన్నారు. అంటే పిల్లలు లేరా అనే మాట అంటే మరి వాళ్ళ నడివయసు వచ్చింది, వాళ్ళకి పిల్లలు లేరన్నారు. అప్పుడు నేను ఏం చేశానంటే వాళ్ళ ఇంట్లో పని చేసేవాడిని, నేను మెయిన్ షాప్కి అయ్యి అందించేవాడిని. వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు అనేసి అని పేరు పెట్టారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సమ్మెల బాబు నువ్వు వచ్చాక దేవుడు మా గర్భం తెరిచాడు, మా జీవితం తెరిచాడు. నువ్వెవరు అంటే ఐఎమ్ క్రిస్టియన్ అన్నాను. అవునా, మాకు సంతానం కలిగింది నీ దేవుడి వల్లే అన్నప్పుడు దేవుని స్తోత్రం అన్నాను. అది దేవుడు మీకు ఇచ్చాడు సంతానం, మీరు కూడా దేవుడిని నమ్ముకోండి అన్నాను. అక్కడి నుంచి మళ్ళీ నేను ఏం చేశానంటే వాళ్ళు నా మీద చాలా ఆశలు పెంచుకున్నారు. ఈ బిడ్డను మనం కొడుకుగా పెంచుకుంటే బాగుంటుంది అనుకున్నారు. వాడు చాలా ఆస్తుంది. వాళ్ళ ఆవిడ పేరు లక్ష్మి, ఆయన పేరు రమేష్ లాల్. గోరిగం ఈస్ట్ మార్కెట్ రోడ్డు అక్కడ పక్కనే గార్డెన్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పేరు అనిత అనుకుంటాను. అనిత బిల్డింగ్ ఫ్లాట్లో ఫస్ట్ ఫ్లోర్లో. చాలా ఆశ్చర్యం అది. వాళ్ళు నన్ను బాబు బేటా తుమ్ కహీ భీ మత్ జాओ, हमारे पास रह जाओ, तुम मेरा बड़ा बेटा, अभी जो पैदा हुआ ना ये तेरा छोटा भाई है. मैंने कहा नहीं भाई नहीं, हम सुसमाचार प्रचार करने के लिए आंध्र प्रदेश जाना पड़ेगा, मुझे माफ़ करो. नहीं तुम कहीं भी मत जाओ, तुम्हारा माँ को बुलाओ, जितना पैसा चाहिए इतना दौलत हम दे देंगे, तुम मेरा घर में रह जाओ. मैं बोला नहीं 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 मैं नहीं रहूँगा. నేను అన్నాను నువ్వు మా ఇంట్లో ఉండిపో, ఎంత డబ్బు కంటే అంత డబ్బు మీ అమ్మకి ఇచ్చేస్తావు అంటే నాకు వద్దండి డబ్బు, నేను సేవకి వెళ్ళిపోవాలి, అందరి చేత ద్వేషింపబడాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 11:26లో ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాల కంటే క్రీస్తు విషయమే నిందే గొప్ప భాగ్యం అనే మాట నా గుండెలో ఉంది. నేను శ్రమ పడాలి, ఇబ్బందులు పడాలి, కాబట్టి నాకు ఈ భోగభాగ్యాలు వద్దు అని చెప్పి నేను ఏం చేశాను, వీళ్ళు నా మీద ఆశలు పెంచుకుంటున్నారని మళ్ళీ నేను శాంతక్రూజ్ షిఫ్ట్ అయిపోయాను. శాంతక్రూజ్లోకి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి. అక్కడ వాళ్ళకి పిల్లలు లేరు. అక్కడ ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు లక్ష్మి విశాల్ అని పేరు పెట్టాను. ఫోటో కూడా ఉంది నా దగ్గర. వాళ్ళు ఆశ్చర్యపోయారు, నువ్వెవరు? ఐఎమ్ క్రిస్టియన్. అక్కడి నుంచి దేవుడు 1988లో ఒక మేజర్ చూసి ఈ అబ్బాయి చాలా చురుగ్గా ఉన్నాడు అని చెప్పి నాకు చిన్న లెటర్ రాసిచ్చి, ఈ లెటర్ తీసుకో, కొన్ని పరీక్షలు పెట్టారు, పరీక్షలు నేను పాస్ అయ్యాను, నాకు కాశ్మీర్లో జాబ్ వచ్చింది. నేను కాశ్మీర్ వెళ్ళిపోదాం అనేటప్పటికి 88లో మా అమ్మ వచ్చి మళ్ళీ ఎంటర్ అయింది. మా అమ్మ అంటుంది, వద్దురా నాయన, నువ్వు చచ్చిపోయి బ్రతికావు చిన్నప్పుడు, నువ్వు బొంబాయి వచ్చావు, ఇప్పటికే చాన్నాలైంది, ఇప్పటికే 7 సంవత్సరాలు గతించే, నీకు ఇంకా దగ్గరలో నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలేసి నువ్వు ఆంధ్రప్రదేశ్లో సేవ చేయాలి, నువ్వు బొంబాయి వదిలేసి ఉంటుందంటే నాకు సేవ వద్దు, నేను సేవ చేయను, నేను చెయ్యను. ఆంధ్రప్రదేశ్కి వెళ్తే అందరూ అవమానపరుస్తారు, నిందించే వాళ్ళు ఎక్కువ, అభినందించే వాళ్ళు తక్కువ, ద్వేషించే వాళ్ళు ఎక్కువ. నేను కానీ బలపడి దేవుళ్ళో మంచి సేవ చేశాను అనుకో, వీడు అబద్ధికుడు అంటారు, మోసగాడు అంటారు, దౌర్భాగ్యుడు అంటారు, దొంగ అంటారు. నీకేం తెలుసమ్మా, నేను విశ్వాసకుంటాను, సేవ చేయను అన్నారు. రే సేవకు పిలిచాడురా దేవుడు నిన్ను, నువ్వు బొంబాయి పారిపోవచ్చావు అంటే అవును, నేను పారిపోవచ్చిన మాట నిజమే, నేను క్రీస్తు వరకు ఉన్నాను కదా, విశ్వాసం ఉన్నాను కదా, విశ్వాసంగానే ఉంటాను, కానీ నేను సేవ చేయను, నేను కాశ్మీర్లో జాబ్ చేసుకుంటాను, లేని వాళ్ళకి ధర్మం చేస్తాను అని చెప్పి అప్పటికప్పుడు వెంటనే 2000 కాకినాడ మనేటర్ పంపి, ఆయన పేరు సత్యాల జాన్మోసి గారు, దయ్యమ్మనికి 200, ఆలస్యంకి 200, సత్యవతి 200, మేరీకి ఇలాగ 10 మందికి ప్రతి నెల 200 పెన్షన్ పంపివ్వండి. నేను ఆ రోజుల్లో పెన్షన్ లేవు, ఇంద్రం ఎప్పటికో ఆర్డర్ చేసింది వృద్ధులకి 100 రూపాయల పెన్షన్ అనేది, కానీ ఇంద్రమ్మ కంటే ముందే 200 పెన్షన్ నేను ఇచ్చివ్వండి 10 మందికి. ఒకవేళ 20 మంది ఉన్నారంటే 20 మందికి 200 పంపివ్వండి. అసలు 84, 85, 86లో 100 రూపాయలు అంటే పెద్ద గొప్ప, కానీ నా దేవుడు నన్ను నెలకి 5 నుంచి 10,000 ఆదాయవంతుడిగా చేసేసాడు. 1985కే 10,000 జీతగాండి. నేను చిన్న కుర్రోడిని, నా వయసు చిన్నదే, కానీ నా సంపాదన వల్ల బొంబాయిలో మేము మంచి ఇల్లు కట్టాము, మంచి ఇల్లు 2 అంతస్తులు డాబా కట్టాము. నన్ను మీరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఆంధ్రలో ఉన్న బలహీనత అది. నమ్మరు, ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, పర్లేదు, మీరు ద్వేషించినా పర్లేదు, ఎందుకంటే నాకు ముందే తెలుసు
కానీ నేను మాత్రము యథార్థంగా దేవుడు సేవకు పిలిస్తే వచ్చాను. ఉద్యోగం వదిలేశాను, ఇల్లు వదిలేశాను. వదిలేరా ఇల్లు ఇవన్నీ వదిలేసి సేవకి వెళ్ళిపో అన్నది. నేను వెళ్ళన్నాను. మా అమ్మ ఏం చేసిందంటే అలా సిగ్గులు ఇచ్చినట్టుకి ఇలా గట్టి పడిస్తుంది. మా అమ్మ చాలా బలమైన మనిషి. నేను చాలా గిలగల కొట్టుకున్నాను. ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ ట్రైన్లో నా బ్యాగ్ వెళ్ళిపోయింది, నా టికెట్ వెళ్ళిపోయింది, నాకున్న డబ్బులు అన్నీ వెళ్ళిపోయినాయి. కానీ చూపు మేరకు ట్రైన్ వెళ్ళిపోయాక నన్ను వదిలింది. అమ్మ ఇది నీకు న్యాయమేనా అంటే మా అమ్మ ఒకటే మాట అన్నది, యేసు నీ కొరకు చచ్చిపోయాడు, నీవు కూడా ఆయన కొరకు చచ్చిపో అన్నది. అంతే. అప్పుడు నాకు కళ్ళలోంచి కన్నీళ్ళు వచ్చాయి. అలాగేనమ్మా, నువ్వు అన్నట్టే నేను చేస్తానన్నాను. అప్పుడు నేను వెంటనే నా మనసు మార్చుకొని రాలేదు. అయినా నేను ఇంకా 2 సంవత్సరాలు బొంబాయిలో వెయిట్ చేసి 90 వరకు వెయిట్ చేశాను. బొంబాయిలో చాలా చాలా అద్భుతాలు దేవుడు చేశాడు. నేను सुसमाचार प्रचार करने के लिए गुजरात में और वहाँ से मैं चेन्नई पहुँच गया था, हैदराबाद पहुँच गया था, विशाखापट्टनम पहुँच गया था, दिल्ली ऋषिकेश में भी पहुँच गया था. నేను అక్కడే ఉండి ఇండియాలో ఆల్ రౌండ్ స్వార్ చేశాను. ఎప్పటి నుంచి 1984 నుంచి 90 వరకు ఇండియా అంతా స్వార్ చేశాను. నేను తమిళ్ నేర్చుకున్నాను, హిందీ బాగా నేర్చుకున్నాను. ఆ గుజరాత్లో ఒక సహోదరికి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆమె పేరు మీనా పటేల్. ఆమె గుజరాత్లో సూరత్ గుల్వాడ్ ప్రాంతానికి చెందిన ఆ స్త్రీ నన్ను ఎత్తుకుంటూ వచ్చింది. నేనున్న హోటల్కి దాని పేరు కైలాస్ పర్వత్. ఇప్పటికి ఉంది, కొలాబా మార్కెట్కి ముందు కైలాస్ పర్వత్. అక్కడికి వచ్చి అంటుంది, ఇక్కడ సామ్యుల్ బాబు ఉన్నాడంటే ఉన్నాడు అన్నప్పుడు నన్ను చూసి, నువ్వు ఆ పాస్టర్ అంటే, నేను పాస్టర్ని కాదు, ఐఎమ్ బ్రదర్, ఏం కావాలన్నాను. ఆవిడ అంటుంది, కేమ్ సో మాల్మాసో తుమ్ शामिल बाबू से అంటుంది గుజరాత్లో. जी हाँ हम शामिल बाबू से. केम सो तुम्हारा नाम शामिल बाबू సో అవునా అన్నాను. కమాలే అంటుంది. అంటే నేను నమ్మలేకపోతున్నాను అంటుంది. నేనే సామిల్ బాబుని అన్నాను. నేను గుజరాత్ నుంచి వచ్చాను, దేవుడు నీ కోసం మాట్లాడాడు, నువ్వు చిన్న కుర్రాడు అనుకుంటలేదు, నువ్వు చిన్న బాలుడు అనుకుంటలేదు. నాకు ఎంత వయసు ఉంటుంది, ఆవిడ నాతో మాట్లాడి నువ్వు గుజరాత్కి వెళ్ళి సువార్త చెప్పాలనుకున్నప్పుడు నాకు 15-16 సంవత్సరాలు ఉంటాయి అంతే. 10 ఏళ్ళప్పుడు బొంబాయి వెళ్ళిపోయాను. 16 సంవత్సరాలు వచ్చినట్టుకు నాకు అప్పుడే సువార్త చేయడానికి దేవుడు మాట్లాడుతుంటే, నిజమా దేవుడు నీతో చెప్పాడా అంటే అవును అన్నది. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ బాగా చదువుకుంది, హిందీ ఎలా తర్జుమా చేయాలి, గుజరాత్లో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నేర్పించేసింది ఒక నెల రోజులు. అప్పుడు నేను డే నైట్ బాగా నేర్చుకొని అప్పుడు గుజరాత్ వెళ్ళి స్వార్ చేశాను. ఆ గుల్వాడ్ ప్రదేశంలో స్వార్ చేస్తే వాళ్ళు అంటున్నారు, యేసుప్రభు అంటే ఎవరు, మసీహా కోన్ హే అంటున్నారు. వాళ్ళు నాయన ఇది ఎక్కడ పడవరా నాయన, మసీహా నై మాలూం తుమే అంటే నై మాలూం అంటున్నారు. అక్కడ హిందూస్ ముస్లిమ్స్ తప్ప క్రిస్టియన్స్ ఒక్కడు లేరు. మొట్టమొదటి విత్తనం వేశాను, ఈరోజు అక్కడ మందిరం కట్టబడింది. అనేక సంవత్సరాలు నేను వెళ్తూ వస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు నమ్మరేమో, నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి నేను సువార్త ప్రకటించాను. మొట్టమొదటి ఒక వ్యక్తి అంటే ఈ మీనా పటేల్, తన సోదరుడి పేరు చందు నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశాడు. అక్కడి నుంచి నేను ఒక్కడే వెళ్ళిపోయేవాడిని, ఒక్కడే. అది చాలా భయంకర ప్రదేశం, అక్కడికి ఎవ్వరు వెళ్ళరు, ఏ ఫాస్ట్ వెళ్ళరు. ఎందుకంటే చీకటి పడితే అవన్నీ కొరకు దెయ్యాలు తిరుగుతాయి. ఇప్పటికి కూడా భయంకరంగా ఉంది ఆ ప్రాంతం. కానీ నేను ఎప్పుడైతే సువార్త చేశానో ఆ ప్రాంతంలో చెప్తున్నారు, ఆంధ్రలోంచి సామ్యుల్ బాబు అనే వ్యక్తి వచ్చి విత్తనం వేశాడు, అది పెద్ద మందిరమైంది, ఆ ఊరందరూ కూడా రక్షణ పొందారు. దేవుని స్తోత్రం. ఇది దేవుని కృప. బాల్యంలోనేటండి 15-16 సంవత్సరాలకి వెళ్ళి సువార్త చేయడం ఏంటి, అక్కడ వాళ్ళు మారడం ఏంటి, మళ్ళీ నన్ను పిలడం ఏంటి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో చోట్ల సువార్త చేస్తే రకరకాలుగా నిందించారండి నన్ను. బొంబాయిలో ఉంటే ఎంత బాగుందంటారు, కాశ్మీర్లో ఉంటే ఎంత బాగుందంటారు, లేక కన్యాకుమారి, చెన్నైలో, లేదంటే అనేక రాష్ట్రాలు వెళ్ళాను కదా నేను. ఆ ప్రాంతంలో అందరూ కూడా నన్ను ఉండిపోమనేవారు. నా బాల్యంలో నేను ఇండియాలో ఎక్కడెక్కడ సువార్త చేశానో ఆ ప్రాంత వాళ్ళందరూ నన్ను ఉండిపోమని అడిగారు. ఇక్కడ మందిరం కడతాం ఉండిపో అన్నారు. నేను ఢిల్లీ వెళ్ళాను, రిషికేశ్ వెళ్ళాను, చెన్నై వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను. ఏమంటే ఇన్ని రాష్ట్రాలు వెళ్ళి సువార్త చేశాను, ఎక్కడా నాకు వ్యతిరేకం ఎదురవ్వలేదు. ఈరోజు దేవుని కృప ఏంటి తెలుసా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో బుక్స్ రాశాను, 6 మూవీలు తీశాను, మీకు పెడతాను. నేను ఇప్పుడు రీసెంట్గా మొబైల్ వద్దు బైబిల్ ముద్దు అనేది కూడా షార్ట్ ఫిలిం తీశాను. ఒకసారి మీరు ఆలోచించాలి, ఒక అనాథని నేను, నాకు తల్లిదండ్రులు లేరు, ఏ సపోర్టింగ్ లేదు, ఒక దైవజనుడు లేడు, ఒక అక్క లేదు, ఒక చెల్లి లేదు, ఒక తమ్ముడు లేడు, ఒక అన్నీ లేడు. నాకు అన్నీ క్రీస్తే. ఆ క్రీస్తు చూడండి నన్ను ఎలా మార్చాడు, ఎలా చేశాడు.
ఇలా నేను సువార్త అక్కడ ప్రకటించాక నాకు ఒక దర్శనం వచ్చింది. నాయన, నువ్వు ఆంధ్రప్రదేశ్ వాన్పల్లి అనే ప్రదేశం, అంటే అమలాపురంలో ఉంది ఇది, రావులపాలెం పక్కన. ఈ వాన్పల్లి అనే ప్రదేశానికి వెళ్ళాలంటే నేను నమ్మను, అక్కడ వాళ్ళకి దర్శనం రావాలి నా మీద, అప్పుడు వెళ్తాను అన్నాను. అప్పుడు మంగళవారం దినం దేవదూత, నేను వచ్చే ఈ ఆంధ్రప్రదేశ్లో వాన్పల్లి అనే ప్రదేశానికి దేవదూత చెప్పిందండి, సామిలుగా వస్తాడు, ఈ ఊరు మారుతుంది అని. ఎప్పుడైతే అలా చెప్పిందో వాళ్ళు వెంటనే ఎస్టీడీలో నాకు ఫోన్ చేశారు. అప్పట్లో నేను ఆంధ్రప్రదేశ్ ఎస్టీడీకి ఫోన్ చేసి మాట్లాడుతుండేవాడిని. నాకు కూడా ఎస్టీడీ నెంబర్లు ఉండి, అప్పుడులో 6 నెంబర్లు ఉండి. అప్పుడు ఎస్టీడీలో ఫోన్ చేసి, నాయన నువ్వు ఇక్కడికి వచ్చేయాలి. ఆయన పేరు పోలీస్ నెంబర్ 200, ఆయన పేరు పరమేశ్వరరావు, సత్యాల పరమేశ్వరరావు. నాకు ఫోన్ చేసినప్పుడు ఆయన ఎక్కడ డ్యూటీ చేస్తున్నాడు అంటే పెద్దాపురంలో డ్యూటీ చేస్తున్నాడు ఆయన, సాములకోట పెద్దాపురం మధ్యన. నాయన నువ్వు రావాలని దేవత చెప్పింది, నువ్వు వస్తేనే ఊరు మారుతారంట. మేము 15 నుంచి సేవ చేస్తున్నాం, 15 సంవత్సరాలు సేవ చేస్తున్నా 4 మారారు, 15 మంది కూడా మారలేదు. నువ్వు వస్తేనే ఊరు మారుతుంది అన్నప్పుడు అప్పుడు నేను నిర్ధారణ చేసుకుని దిగాను. 90లో 44 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు అక్కడ ఒక మాంత్రికుడు మారుమనసు పొందాడు. అక్కడున్న దెయ్యాల పుట్టలు పారిపోయినాయి. సంతానహీనులు సంతానం పొందారు, రోగులు స్వస్థ పొందారు. మీరు నమ్మండి, నేను దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత దేవుడు అద్భుతంగా వాడుకొని ఆయన మహిమను చాటుకున్నాడు. ఎలాగంటే 44 రోజులు అయ్యేటప్పటికి ఆ ఊరిలో వందలాది మంది మారుమనసు పొందారు, బాప్తిం పొందారు. సంఘం కిటకిటలాడిపోయేటప్పటికి సంఘం వెంటనే పడగొట్టేశారు, పెద్ద చర్చి కట్టారు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో వాళ్ళు కూడా నా మీద పిటిషన్ పెట్టారు, ఈ అబ్బాయిని తరిమేయాలనుకున్నారు. అక్కడ ఒక టెంపుల్ కడుతుంటే ఆ టెంపుల్ కూడా కాలిపోయింది. వాళ్ళు ఫిర్యాదు చేశారు, ఈ టెంపుల్ ఎందుకు కాలిపోయింది, సామ్యుల బాబు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళ టెంపుల్ కాలిపోయింది అని అక్కడ తేలింది. అప్పుడు వెంటనే కలెక్టర్ గారు వచ్చారు, కాకినాడలో ఉన్న కలెక్టర్ గారు, కాకినాడ నుంచి కలెక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు బండారు సత్యనందన్ గారు వచ్చారు. నాయన ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోని పిటిషన్ పెట్టారు అని శనివారం నా దగ్గరికి వచ్చారు. వెళ్ళిపోతానండి, నాకేం ఇష్టపడి రాలేదు, నాకు ఇష్టం లేదు సేవ చేయడానికి, మీరు మంచి పని చెప్పారు, నేను బొమ్మ వెళ్ళిపోతానంటే శబ్బాస్రా నాయన, వెంటనే లోపడిపోయి నువ్వు లోపడవు అనుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, రాత్రి దేవుడు మాతో మాట్లాడాడు, నీ సేవ నువ్వు చేసుకో. చూడండి ఎంత అద్భుతమో. అధికారులతో దేవుడు మాట్లాడాడు, కలెక్టర్తో దేవుడు మాట్లాడాడు, ఎమ్మెల్యేతో దేవుడు మాట్లాడాడు, స్కాడ్ వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. వెళ్ళిపోమన్నారు, వాళ్ళే పిలిచి నాకు ఆధారు రేషన్ అన్ని కార్డులు ఇచ్చారు, నువ్వు సేవ చేసుకో అని చెప్పి నా మీద పిటిషన్ పెట్టిన వాళ్ళు పిలిపించి ఆ అబ్బాయి సువార్త చేయడానికి వచ్చాడు, ఊరిని దీవించడానికి వచ్చాడు, మార్చడానికి వచ్చాడు. మతాల జోలికి కానీ పొలాల జోలికి కానీ వెళ్ళాడా అని అడిగారు. లేదండి అన్నారు. మరి అలాంటప్పుడు ఏమరి, అతను చాలా మంచోడు. సామ్యుల బాబు మీ ఊరిలో ఉంటే మీ ఊరు దీవించబడుతుంది, రక్షించబడుతుంది, కడుపు నిండా అన్నం తింటారు. అప్పట్లో వాళ్ళు ఎవరికి కడుపు నిండా అన్నం తినడానికి అన్నం లేదు ఆ రోజుల్లో. 1990లో 92లో వాళ్ళు పిటిషన్ పెట్టారు నా మీద. ఎప్పుడైతే పిటిషన్ వెనక్కి తీసుకోమని అధికారులు చెప్పారో వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. ఆ గ్రామంలో అందరూ రక్షణ పొందారు. ఈనాడు మా గ్రామంలో అడుగు పెడితే అందరూ రక్షణ పొందారు. కారణం ఏంటో తెలుసా? అది కేవలం క్రీస్తు కృప. ప్రియులారా, దేవుడు అలా నన్ను ఆశీర్వదించి ఆ ప్రాంతంలో నేను ఉన్నప్పుడు నా జీవితంలో దేవుడు నేను అద్భుతాలు చేయడానికి ఒకే ఒక కారణం. నా బాల్యంలో నాకు ఒక అలవాటు ఉంది. ఎవరైనా చీరలు చిరిగిపోయిన చూస్తే ఏడ్చేసేవాడిని. అందరూ చూసి నవ్వుకునేవారు. ఎందుకయ్యా అలాగే ఏడుతున్నావు అని అన్నారు. ఆలస్యం చీర చిరిగిపోయింది, దైవన్ చీర చిరిగిపోయింది, మీరమ్మ చీర చిరిగిపోయింది అంటే ఆ చిరిగిపోయిన చీరలను చూసి వాళ్ళందరి పేర్లు చెప్తున్నాను. అప్పుడు మా అమ్మ అన్నది, అరే వాళ్ళ చీరలు చిరిగిపోతే మనం ఏం చేస్తారో కొడుక్కొని వాళ్ళు కానీ మనకేంటి సంబంధం అన్నది. ఊరుకోమ్మా, మనకు సంబంధం అంటామేంటి? ఆలస్యమ్మ మన అమ్మమ్మ లాంటిది, దయ్యమ్మని మన పెద్దమ్మ, మేరీ రత్నం మన చిన్నమ్మ లాంటిది, మన ఇంట్లో వాళ్ళతో సమానం కదా అంటే అయితే ఏం చేద్దామరా అన్నది. ఏం చేద్దాం అంటే చీరలు కొనిద్దామని అప్పుడు నేను వెళ్ళి నాకు నేనే డబ్బులు తీసుకొని వెళ్ళి నా బాల్యంలో అంటే నేను బొంబాయి వెళ్ళకముందే 5.5 చీర 5.5 కొని 10 మందికి 10 చీరలు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషపడిపోయారు. అమ్మ జాకెట్ కుట్టించుకోవడానికి ఎంత తీసుకుంటారో నాకు తెలియదు, గొప్ప 15 రూపాయలు, 10 రూపాయలు పెద్ద గొప్ప. వాళ్ళకే నేను నెల 200 పంపివ్వండి. ప్రియులారా, నేను ఇప్పటికీ అనాథులకి బట్టలు పంచి పెడతాను, ఇప్పటికీ చీరలు పంచి పెడతాను, ప్రతి నెల బట్టలు పంచి పెడతాను. నాకు అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. నాకు బైబిల్లో చాలా అద్భుతమైన విషయాలు నేను నేర్చుకున్నాను. నేను లాస్ట్లో మీకు చెప్తాను. కానీ నిజంగా మీరు నా విషయాలు మీరు
గుర్తించగలిగితే మా అమ్మ ఒక రోజు నా దగ్గరికి వచ్చి అంటుంది, ఎవరే నేను లండన్ వెళ్తున్నాను రా అన్నది. అయ్యి బాబు మా అమ్మ లండన్ వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు కొత్తదో, సంవత్సరం కొత్తదేమో అని చెప్పి నేను ఏం చేస్తానంటే, బొమ్మ నుంచి వచ్చింది ఆంధ్రప్రదేశ్, లండన్ వెళ్తున్నాను కానీ ఒక స్క్రిప్ట్ రాశాను, ఏసే దేవుడు అని సినిమా. దాంట్లో 5 పాటలు ఉంటాయి, 3 ఫైట్లు ఉంటాయి. మీరు నమ్మండి 4 గంటలు ఉంటుంది ఆ సినిమా. తీశాను 3 గంటలకి ఎడిటింగ్ చేసాం, అది మొత్తం మీద కట్ చేసాం. అక్కడి నుంచి నేను 5 మూవీలు తీశాను. మొన్నే షార్ట్ ఫిల్మ్ తీశాను, బైబిల్ ముద్దు మొబైల్ వద్దు. ఇలా నా దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడు. ఒకరోజు నేను బొంబాయి వెళ్తుంటుండగా నా 2 కాళ్ళకి యాక్సిడెంట్ అయింది. ఈ 2 కాళ్ళు ఎప్పుడైతే ఇరిగిపోయే మోకాళ్ళు 2ని అందరూ అన్నారు, ఇంక నువ్వు ఎందుకు పనికిరావు అన్నారు. కొమ్ములు ధనవంతర నాయుడు అమలాపురంలో ఈ 2 కాళ్ళకి 2 రాడ్లు అమర్చారు. నువ్వు జీవితంలో నడవలేవు అన్నాడు. నేను అన్నాను, ఖచ్చితంగా నడుపుతాను నేను 40 రోజుల తర్వాత అన్నాను. నమ్మండి, యాక్సిడెంట్ అయిపోయింది. 2 కాళ్ళకి మోకాళ్ళ నుంచి రాడ్లు పెట్టారు. రాడ్లు పెట్టాక కూర్చొని 40 రోజులు కూడా ఎక్కడ ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా ఆరాధన జరిపించాను. శనివారం వాక్యం చెప్పాను, ఆదివారం ఆరాధన చేశాను, సువార్త కోటల్లో కూడా కూర్చొని వాక్యము ప్రకటించాను. ఇదండి నా జీవితంలో అద్భుతాలు. ఏంటంటే బాగోపోయినా సరే, రీసెంట్గా మొన్న 3 ఏళ్ళ క్రితం నాకు స్టంట్ పడింది. డాక్టర్ గారు అన్నారు 6 నెలలు మాట్లాడకూడదు అన్నారు. 3వ రోజునే శనివారం వచ్చింది, 3వ రోజునే ఆరాధన చేశాను. 4వ రోజు ఆదివారం వచ్చింది, 4వ రోజున కూడా నేను ఆదివారం ఆరాధన చేశాను, వాక్యం ప్రకటించాను. ప్రియులారా, ఈరోజు నా ఆరోగ్యాన్ని దేవుడు దీవించాడు. నేను ఎప్పుడు డాక్టర్ మాట వినలేదు, కానీ పరమ వైద్యుడి మాటే విన్నాను. నేను మరి నా జీవితంలో దేవుడు నా పట్ల చేసిన అద్భుతమైన కార్యాలు వివరించడం ఇంత అంత కాదు, కానీ మరి మేము మందిరం పైన స్లాబ్ వేయాలనుకుంటున్నాం. దానికి 10 లక్షలు అవుతుంది, ప్రార్థన చేయండి. మందిరం కడుతున్నాం. మాకు ఇప్పుడు ఒక మందిరం ఉంది, ఆ మందిరానికి డైవర్స్ కట్టడానికి 70,000 అవుతుంది అనమాట. డైవర్స్ అంటే పులిపేటం అంటారు, అక్కడ నుంచి వాకింగ్ చెప్తాం కాబట్టి దాన్ని కట్టాలని మేము నిర్ణయించాం. దానికి 70,000 అవుతుంది, ప్రార్థన చేయండి. మరి ఇంకొక మందిరం కడుతున్నాం, దానికి స్లాబ్ వేయాలి, అన్నీ అయిపోయినాయి, స్లాబ్ వేయాలి, దానికి 10 లక్షలు అవుతుంది. సగం స్లాబ్ వేద్దాం 5 లక్షలతో అనుకుంటున్నాం. వీలైతే మీరు ఈ ప్రార్థనలో గుర్తుంచుకొని మీరు ఏదైనా చేయగలిగితే చిన్న సహకారం చేయగలరని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. ఎందుకంటే మరి నాకు ఎవరైనా ఉన్నారంటే మీరే. నా తల్లి అయినా, చెల్లైనా, అన్నైనా, తండ్రి అయినా, దైవజనులుగా మీరే. ఈ నా సాక్షి విన్న మీరే నా కుటుంబం. ఎందుకంటే నాకు ఎవరూ లేరు. తర్వాత నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 కొడుకులు. పెద్ద బాబు 2nd ఇయర్ చదువుతున్నాడు, చిన్నబాబు 5th క్లాస్ చదువుతున్నాడు. ప్రియులారా, మాకు సరైన ఇల్లు అయితే లేదు, కానీ మందిరం అయితే ఉంది, స్లాబ్ వేస్తాం. మీ అనుదిన ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏంటంటే, ఆ పిల్లల విజ్ఞాపన శిబిరం అనేది మేము పెట్టాం. ఇది అప్పుడే ఇంచుమించుగా 10 ఏళ్ళుగా రన్ అవుతుంది. పిల్లల విజ్ఞాపన శిబిరం అంటే ఇందులో మీ సభ్యత్వం ఒక 1000 రూపాయలు, 2000 మీ ఇష్టం. చిన్న కాను పంపితే మీ సభ్యత్వం ఇందులోకి వస్తుంది. అప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం డైలీ మా ప్రేయర్ టవర్లో ప్రతి దినము మీకోసం ప్రార్థన చేస్తాం. మీ పట్ల దేవుని చిత్తాన్ని కూడా నేను వివరంగా తెలియజేస్తాను. అలాగే నా పర్సనల్ నెంబర్ కూడా మీకు పంపడం జరుగుతుంది. ప్రియులారా, మీకు బుక్స్ కావాలా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో నేను ఉచితంగా పంపిస్తాను కొరియర్లో. అలాగే మీకు పిల్లలు లేరా, అనారోగ్యంతో ఉన్నారా, ఆర్థిక ఇబ్బంది పడతారా, మీ సమస్య ఏదైనా సరే నాకు వాట్సాప్లో పంపండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. కానీ మీరు సభ్యులుగా చిన్న కానుక పంపి సభ్యులుగా మీరు జాయిన్ అవ్వచ్చు. అలా జాయిన్ అవ్వడం ద్వారాగా మీకు మా మీద నమ్మకం ఉంది అనడానికి మాత్రమే. కాబట్టి మరి మందిరం స్లాబ్ వేయాలి, దానికోసం ప్రార్థన చేయండి. డైవర్స్ కట్టాలి, దానికోసం ప్రార్థన చేయండి. మీరు చిన్న కానుక పంపించి మీ పేరు నమోదు చేయించుకోండి. మీకోసం నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒక ముఖ్యమైన విషయం నేను మీతో చెప్తున్నాను, దయచేసి గమనించండి. ఈరోజు మనము బైబిల్లో మీ ప్రార్థనకి జవాబు రావట్లేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రార్థనకి జవాబు రావట్లేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు ప్రార్థన జవాబు రావట్లేదో మీకు చెప్పమంటారా? మర్చిపోకండి. 1, మీరు చర్చికి ఆలస్యంగా వెళ్తారు, అందుకని మీకు జవాబు రాదు. 2, మీరు ఇచ్చే విషయంలో వెనక్కున్నారు, అందుకనే మీకు ప్రార్థనకి జవాబు రాదు. మరి మీరు ఎలా చేస్తే జవాబు వస్తుంది అనేది నేను నా జీవితంలో నేర్చుకున్నది నేను మీతో చెప్తున్నాను. యోబు గ్రంథం 31 అధ్యాయం 17, 19 వచ్చిన మీరు చదువుకుంటే, యోబు అనారోగ్యంతో ఉన్నాడు. 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి కోల్పోయారు, భార్యను నిందిస్తుంది, స్నేహితులు కూడా నిందిస్తున్నారు. ఇతను ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చింది.
పాపం ఆ గాయాలు చూసి బట్టలు లేవు యోబుకి, ఒకళ్ళు బట్టలు తెచ్చి ఇచ్చారు, అయ్యా ఈ వస్త్రాలు తోడుకోండి అని. ఇంకొకరు అన్నం తెచ్చారు, అన్నం తినమని. అప్పుడు యోబు ఏం చేశాడంటే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాడు. ఈయన ఆకలితో ఉన్నాడు, ఈయన ఆకలి పక్కన పెట్టుకొని ఆళ్ళకి పెడుతున్నాడు. ఈయనకి ఇచ్చిన బట్టలు ఈయన ధరించుకోవడం లేదు, అవతలకి వాళ్ళకి వస్త్రాలు ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళ దేహాలు నన్ను దీవిస్తాయి కాబట్టి నాకు ఆరోగ్యం వస్తుంది అన్నాడు. నిజమండి, యోబు జీవితంలో అతను రోగిగా ఉన్నాడు, బట్ట లేకుండా ఉన్నాడు, తిండి లేకున్నాడు. తనకెట్టిన బట్ట, తనకెట్టిన ఆహారం, తనకి ఇచ్చిన బట్టలు అవతల వాళ్ళకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఇచ్చాడు అతనికి ఏమొచ్చిందో తెలుసా? ఆరోగ్యం వచ్చింది, స్వస్థ వచ్చింది, రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు క్రైస్తవులు ఇది మర్చిపోయారు. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, లోకాసు వార్త 11:41 ఇలా రాస్తుంది, కాగా మీకు కలిగిన ధర్మం చేయడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును. అంటే నీకున్నది ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాను అనుకో, మీకు జవాబు వస్తుంది. ఉదాహరణగా ఆదికాండం 21 చివరి వచనంలో ఏం రాస్తుంది? అబీమెలెకు రాజు 1000 రూపాయలు కానుక ఇచ్చినప్పుడు, ప్రార్థన చేయించుకున్నప్పుడు అబీమెలెకు రాజు 1000 రూపాయలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? శారా పక్షలో అబ్రహాంకి ఇచ్చాడు. ఆ 1000 రూపాయలు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు, పిల్లలను కూడా గర్భాలను తెరిచాడు అని ఉంది. మరి ఈరోజు మీ గర్భాలు ఎందుకు తెరవడం లేదు? దేవుడు మా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు? నీ ప్రార్థనకు జవాబు లేదు, నా ప్రార్థనకు జవాబు లేదు. కారణం ఏంటంటే మీరు హాస్పిటల్కి అయితే ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు, కానీ దేవుడికి ఇచ్చే విషయాల్లో మీరు వెనకంజ వేస్తున్నారు. అందుకనే మీ ప్రార్థన వెనక్కే ఉంది, నా ప్రార్థన వెనక్కి ఉంది. నా ప్రార్థన జవాబు రావాలి అంటే మీరు ఏం చేయాలి? యెషయా గ్రంథం 58 మీరు ఎప్పుడు చదవలేదా? 8వ వచనం చదవండి. ఆకలి కొన్నోనికి ఆహారం పెట్టుటయ్యు, వస్త్రహీనుడు కనబడం మీకు వస్త్రం ఇచ్చుటయ్యు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అప్పుడు 9వ వచనం, యెషయా 58 9వ వచనం, అప్పుడు ఆయన నీ ప్రార్థనకి జవాబిచ్చును. అప్పుడు అనే మాట ఉంది. అప్పుడు ఆయన నిన్ను స్వస్థపరచును, స్వస్థత శీఘ్రంగా లభించును అనే మాట ఉంది. స్వస్థత వచ్చును, సంతానం లభించును, ఆర్థికంగా దీవిస్తాడు, నీ పరిస్థితులు మెరుగుపరుస్తాడు. అంటే నువ్వేమి ఇవ్వాలి? నువ్వు చిన్న కానుక ఇచ్చుకొని రికార్డ్ చేయించుకోవాలి దేవుడి దగ్గర. నువ్వు ఇవ్వకుండా మార్కెట్లో మీరు ఏమైనా కొనగలరండి? వెళ్ళండి మీరు మార్కెట్లోకి వెళ్ళి, ఏమంటే బియ్యం కొనండి, పాలు కొనండి, నూనె కొనండి. అప్పుడు అంటే ఇచ్చేకే వాళ్ళు ఇస్తారు, ఇవ్వకుండా నువ్వేం పొందలేవు కదా. ప్రియులారా, దేవుడికి ఇవ్వకుండా నువ్వేమీ పొందలేవు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పని చేస్తున్నారా? ఒక పని మనిషి ఉందండి, నెలకు 3000 ఇస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఇవ్వరా మీరు? మళ్ళీ నెల ఆవిడ రాదు మీ ఇంటికి. ఎందుకు? మీరు కూలి ఇవ్వలేదు. మీరు ఒక చోట ఉద్యోగం చేస్తున్నారంటే 30,000 చేస్తారండి ఉదాహరణగా. 30,000 ఇవ్వకపోతే మళ్ళీ మీరేం చేస్తారు? కంప్లైంట్ చేస్తారు. ఏ సేవకుడు లోకువా? అంటే సేవకుడు రోజు మీకోసం విజ్ఞాపన చేసేలా, సేవకుడు మీకోసం రోజు కన్నీరు గార్చేలా? ఊరుకోండి. ₹1 కూడా మీరు దయదాల్చాలి. మా కోసం ప్రార్థన చేయండి అంటారా? ఓ 2,000 3,000 మాకు సంతానం కావాలండి, ఆరోగ్యం కావాలండి, మా జీవితాల్లో నెమ్మది కావాలి, మా భార్య భర్త కలవాలని ఏనాడైనా లేనోళ్ళకి దీనులకు ఒక 5,000 ఇచ్చారా? మీరు ఓ 10,000 ఇచ్చారా? ఏమన్నా మీ సొమ్ము ఏం పోద్దాయి? ఇవ్వను. అందుకే జవాబు లేదు సార్. నేను బాల్యంలో అయితే లేనోళ్ళకి నేను ఇచ్చిన ఒక 1000 రూపాయలు ఈరోజు 84లో ఒక పేదవాడిని పిలిచి ఒక 1000 రూపాయలు ఇచ్చాను. ఒక పేద అడుక్కునేవాడిని పిలిచి సువార్త చెప్తే కాకినాడలో అతను ఏమన్నాడు తెలుసా? అయ్యా మా ఊర్లో సువార్త లేదన్నాడు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు సార్? నేపాల్ నుంచి వచ్చాడు. నేపాల్కి వెళ్ళడానికి ఎంత అవుతుందని అడిగాను. 500 అవుద్దన్నాడు. ఆ రోజుల్లో 82వ సంవత్సరం 81 82 నేను 500 ఇచ్చి వెళ్ళి సువార్త చేయి, క్రీస్తు కొరకు సాక్షార్థంగా వెళ్ళి అన్నాను. నేపాల్కి సువార్త పంపించాను. సార్ నేను ఉద్యోగం చేసుకుంటే సేవకులకి పండగ. ఈరోజు నేను సేవకుడిని అయ్యాను. నాకు దండగ. నేను సేవకుడు అయినందువల్ల దేవుడు తప్ప నన్ను ఎవరు గమనించడం లేదు. దేవుడు నన్ను గమనిస్తున్నాడు. ప్రార్థన చేయండి. ఎస్ఎస్ బాబు గారు, సామిల్ బాబు గారు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఏం తిన్నారు, ఏం తాగారు, మీకు ఏముందని అడిగిన వాళ్ళు ఉన్నారా? నాకే కాదు, చాలామంది నాలాంటి సేవకుడు ఉన్నారు. మా సహోదరి కూడా ఉంది. మా సహోదరి పేరు దయ్యమని. ఆమె సాక్ష్యం కూడా మీరు వినండి. ఆమె సాక్ష్యం చెప్తుంది. చాలా కన్నీరు. బాల్యం నుంచి మా చెల్లి చాలా కన్నీళ్ళతో బ్రతికింది పాపం. ఇప్పటికీ కూడా కన్నీళ్ళే. మా చెల్లి జీవితంలో కన్నీళ్ళే, నా జీవితంలో కన్నీళ్ళే. కానీ మేము ఆ ప్రభు వైపు చూసి ప్రయాణం సాగిస్తున్నాం. ప్రియులారా, యెషయా గ్రంథము 58:9 ఏం చెప్తుంది? అప్పుడు అంటే నువ్వు మేలు చెయ్యి, నువ్వు ఇయ్యి, దేవుడి కోసం ఇయ్యి, లేని సేవకులను ఆదుకో, పేదవాళ్ళని ఆదుకో, బట్టలు ఆహారం దేవుడిని దీవిస్తాను. అప్పుడు స్వస్థత నీకు శీఘ్రంగా లభించను.
అప్పుడు నీ వెనుకడు భాగంలో వెలుగు కాపలకాయను, నువ్వు పిలువగా నేను ఉన్నానను. నువ్వు ఆయన నీకు జవాబు ఇవ్వాలి, ఆర్థిక సహాయం చేయాలి, ఆరోగ్యం ఇవ్వాలి, సంతానం ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, నీ పరీక్షల్లో విజయం ఇవ్వాలి అని అంటే అప్పుడంటే నువ్వు ఇచ్చేకి ఏదైనా పొందుతావు, నువ్వు ఇవ్వకుండా పొందలేవు. ప్రియులారా, నా సాక్షి వింటున్న మీ జీవితంలో నా కోసం కూడా ప్రార్థన చేయండి. మీకోసం నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తాను. కానీ మీరు ప్రార్థన రిక్వెస్ట్ కోరినప్పుడు చిన్న కానుక వీలైతే నాకు పంపండి. ఖచ్చితంగా నేను చేసిన ప్రార్థన జవాబు దేవుడు ఇస్తాడో లేదో మీరే చూడండి. రోమపత్రిక 2:7 ఇలా చెప్తుంది, సత్క్రియ ఓపికగా చేయవారికి అక్షయత, సంతోషము, నిత్యజీవం కలుగునని మాట రాసింది. ప్రియులారా, నా సాక్షి వింటున్న మీ జీవితంలో వాక్యాన్ని గుర్తు చేసుకోండి. సమూయేలు దేవుని సన్నిధిలో ఉండి ఎలాగైతే ఎదిగాడో నన్ను కూడా ఆయన సన్నిధిలో ఉండి ఎదిగే భాగ్యం నాకు కలిగించాడు. 1 సమూయేలు గ్రంథం 2:26 ఇలా రాస్తుంది, సమూయేలు దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండని రాస్తుంది. ప్రపంచంలో చాలామంది నన్ను ప్రశంసించారు, ఎందుకంటే నా సాక్షి మీద ఎంక్వైరీ చేశారు, నిజమని తేలింది. బాల్యంలోనే నాకు కష్టాలు, ఇప్పటికీ కూడా నేను సంతోషంగా 3 పూట్ల అన్నం తింటున్నానంటే కళ అది. ఇప్పటికీ కూడా నేను శ్రమ పడుతున్నాను. సువార్త పత్రికలు వేస్తాను నేనే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో 3 భాషల బుక్స్ ఉన్నాయి, టెలికాస్ట్లు ఉన్నాయి. అసలు ఇదంతా సాధ్యమేనా? దేవుని కృప. దేవుడు చూడండి ఎంత కృప ఇచ్చాడు. అనాథనే నాకు. నా వెనకాల ఒక పాస్టర్ లేడు, నా వెనకాల అమ్మ లేదు, నా వెనకాల ఒక సహకారి ఎవరూ లేరు. నా క్రీస్తు కంటే గొప్పలు ఎవరు లేరు. నా అమ్మ క్రీస్తే, మా నాన్న క్రీస్తే, నా గురువు, నా ఉపదేశం అన్నీ క్రీస్తే. నాకు దొరికిన ఈ గొప్ప కృప దేవుడు నీకు ఇచ్చిన కాక ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ఈ సాక్ష్యాన్ని దీవించి ఈ సాక్ష్యంలో ఏకీవించిన బిడ్డలందరినీ మీరు ఆశ్రయించండి. ఇక్కడ సంతానం లేని ఉన్నారు, సంతానం ఇవ్వండి. రోగులు ఉన్నారు, ముట్టండి. అప్పులు చేతున్నారు, ఆర్థిక సహాయం చేయండి. ఎగ్జామ్ రాస్తున్నారు, విజయాన్ని ఇవ్వండి. నిరుద్యోగంతో ఉన్నారు, ఉద్యోగాలు దయచేయండి. భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారు, తగిన భక్తి గల కుటుంబంలోకి వెళ్ళడానికి ఈ సహోదరికి సహాయం చేయండి. ఈ సాక్షి విన్న బిడ్డలందరినీ దీవించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.